కోపం వస్తే కోపాన్ని చూడాలి, ఆనందం వస్తే ఆనందాన్ని చూడాలి, ఆందోళన వస్తే ఆందోళన చూడాలి, భయం వస్తే భయాన్ని చూడాలి. దీని కంప్లీట్ గా శరణాగతి అయినప్పుడు ఇది మనిషిలోని కర్మలన్నీ శుద్ధి చేస్తుంది, మనిషిలోని ఉన్న డిసీజెస్ అన్ని క్లియర్ చేస్తుంది, మనిషిలో ఉన్న అంతర్ చైతన్యాన్ని విస్తరింపజేస్తుంది. ఒక ప్రాసెస్ లో వాళ్ళు ముందుకెళ్తున్న వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు ఓన్ ఇంట్యూషన్ తో కనెక్ట్ కావాలి. మనం ఒక అద్దం ముందుకెళ్ళి మన శరీరాన్ని ఎట్లా చూసుకుంటామో మన యొక్క మనసును అంత స్పష్టంగా చూసుకోగలుగుతాం. నాలో ఎంత కోపం ఉంది, నాలో ఎంత అసూయ ఉంది, నేను ఎంత పోటీతత్వంతో బతుకుతున్నా, నాలో ఏ మార్పులు రావాలి. అప్పుడే చాలా ఆనందంగా అనిపిస్తుంది, అప్పుడు చాలా బాధగా ఉంటుంది, అప్పుడు చాలా మాట్లాడాలనిపిస్తుంది, అప్పుడు ఏం మాట్లాడకుండా ఉంటుంది. శరీరంలో ఎనర్జీ కదులుతున్నట్టు తెలుస్తుంది, పాములు కదులున్నట్టు తెలుస్తుంది, చీమలు పాకినట్టు అనిపిస్తుంది. ఆ యొక్క యూనివర్స్ మన మీద ఎంతో ప్రగాఢమైన విశ్వాసంతో ఆ ప్రాసెస్ చేస్తుందని పూర్తిగా శరణాగతి కావాలి. అక్కడ మూలాధారంలో ఉన్న ఆ యొక్క శక్తి ఒక్కొక్క చక్ర యాక్టివేట్ చేస్తూ ఈ పైన స్థానంలోకి వస్తుంది. ఈరోజు టాపిక్ కుండలిని శక్తి. జనరల్ గా ఈ కుండలిని శక్తి గురించి చాలా తక్కువ వినిపిస్తుంది. ఎందుకు తక్కువ వినిపిస్తుంది అంటే ఇది పురాతన గ్రంథాలలో, ఉపనిషత్తుల్లో రహస్యంగా ఉంచబడింది అన్నట్టు. అంటే చాలా రోజులు కూడా. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇది బయటకు రావడం జరిగింది. సో ఇది మెయిన్ గా చెప్పడానికి కారణం ఏంటంటే కుండలిని మనందరిలో శక్తి ఉంది, మనందరిలో ఒక గొప్ప శక్తి ఉంది, అద్భుతమైన శక్తి ఉంది. ఒక ఉదాహరణకి ఇప్పుడు సైంటిస్టులు ఎన్నో అద్భుతమైన ఇన్వెన్షన్స్ చేస్తున్నారు, అంటే ఎన్నో కనిపెడుతున్నారు. బల్బులు కనిపెడుతున్నారు, పెద్ద పెద్ద వెహికల్స్ కనిపెడుతున్నారు, టీవీ కనిపెడుతున్నారు, ఇంకా కొత్త కొత్త అప్డేషన్స్ అన్ని కనిపెడతా ఉన్నారు. ఒక వ్యక్తి చాలా అద్భుతంగా పరిగెత్తగలడు, ఒక వ్యక్తి చాలా అద్భుతంగా పాటలు పాడగలడు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్కిల్ ఉంది. సో భూమి మీద ఓన్లీ కొంతమంది మాత్రమే ఎందుకు స్పెషల్ ఉన్నారు? అందరూ అందరూ ఒక్కొక్క స్కిల్లో ఎందుకు నైపుణ్యం లేకపోయారు? ఎందుకంటే వాళ్ళ శక్తి. సైన్స్ అంటే మనకు సైన్స్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే కేవలం మన మెదడులో 10% మాత్రమే శక్తిని ఉపయోగించుకుంటాం అని సైన్స్ చెప్తుంది. మిగతా 90% నిద్రాణంగా ఉంటుంది. అంటే మనం పుట్టినప్పటి నుంచి తుది శ్వాస వరకు మన జీవితం తినడం, పడుకోవడం, ఫ్యామిలీని మెయింటైన్ చేయడం, సంపాదించుకోవడం, చివరికి శ్వాస వదిలిపెట్టడం. అంటే నేను, నా కుటుంబం, ఆస్తులు, అంటే ఒక 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 లెవెల్‌లోనే మన లైఫ్ అంతా ఫినిష్ అవుతుంది. కాకపోతే భూమి మీద కొంతమంది మహానుభావులు, హ్మ్. కొంతమంది యుగ పురుషులు భూమి మీద చాలా అద్భుతంగా, వాళ్ళు ఇప్పుడు భూమి మీద లేకపోయినా గాని వాళ్ళ పేర్లు గుర్తున్నాయి. ఎంతో మంది మహానుభావులు. సో ఎందుకంటే వాళ్ళ యొక్క పూర్తి శక్తిని వాళ్ళు ఉపయోగించుకున్నారు. వాళ్ళు కేవలం తినడం, పడుకోవడం, తెల్లారడం. సో కేవలం వీటికే గాకుండా వాళ్ళలో ఉన్న శక్తిని అద్భుతంగా వాళ్ళు క్రియేటివ్ పర్పస్‌లో, సృజనాత్మకంగా వాళ్ళు ఉపయోగించుకోగలిగినారు. సో ఈ రోజుల్లో మనకు అసెన్షన్ టైమ్‌లో ఉన్నాం, యుగ మార్పిడి టైమ్‌లో ఉన్నాం. సో ఇప్పుడు ఏ చిన్న పిల్లగాడిని తీసుకున్నా గాని, చిన్న పిల్లల్ని, వాళ్ళు చాలా అద్భుతంగా స్మార్ట్ ఉన్నారు. వాళ్ళు ఈ రోజు ధ్యానం చెప్పినా గాని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో వెజిటేరియన్ గురించి చెప్పినా గాని వాళ్ళు అప్పటికప్పుడే మారిపోగలుగుతున్నారు. చాలా అంటే చాలా వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్డ్ పిల్లలొస్తున్నారు. సో ఒకప్పుడు కుండలిని సాధన అనేది రహస్యంగా ఓన్లీ కొంతమందిని, సెలెక్టెడ్ పీపుల్, గురువు కింద కొన్ని రోజులు ఉన్న తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క క్రమశిక్షణ అన్ని వాళ్ళని చూసి వాళ్ళు ఓకే అనుకుంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర సేవ చేయించుకున్న తర్వాత వాళ్ళను సెలెక్ట్ చేసి ఆ యొక్క కుండలిని శక్తి అవేకెనింగ్ కు వాళ్ళను సెలెక్ట్ చేసేది. ఆ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు దీర్ఘమైన హఠయోగాలు ప్రాక్టీస్ చేసేది వాళ్ళు. అంటే ఈ శరీరానికి ఫుడ్ తక్కువ ఇచ్చి, లేకపోతే ఫ్యామిలీ మొత్తానికి దూరంగా వెళ్లి ఎన్నో రకాలైన ఈ యొక్క హఠయోగ ప్రాక్టీసెస్ తోని వాళ్ళు కొన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, కొంతమంది ఈ జన్మలో కూడా కాకపోవచ్చు, అంత సాధన చేసి అందులో కొంతమందికి కుండలిని అవేకెనింగ్ అవుతది. సో ఎవరికైతే ఆ కుండలిని అవేకెనింగ్ అవుతదో, కుండలిని అవేకెనింగ్ చాలా మతాలలో చెప్పబడింది. మన హిందూ సంస్కృతిలో శివశక్తి సమ్మేళనం అంటారు. శివ అంటే శివుడు, ఇక్కడ పైనున్న అతను. శక్తి అంటే మూలాధారంలో ఉన్న అమ్మవారు శక్తి. ఈ శివశక్తి సమ్మేళనాన్నే కుండలిని జాగృత అంటారు. అంటే ఎప్పుడైతే మన శక్తి మూలాధారంలో ఉంటుందో, సో మనము కేవలం లిమిటెడ్ మాత్రమే చూసుకోగలుగుతాం. మన శక్తి ఎప్పుడైతే ఒక చక్రం నుంచి పైనకెళ్ళి ఈ యొక్క శివునితోని సమ్మేళనం అవుతుందో,
మన యొక్క పర్సెప్షన్ అంటే మన యొక్క దృక్పథం అనేది కంప్లీట్ గా మారిపోతుంది. మన ఆలోచన విధానం మారిపోతుంది, మన భావాలు మారిపోతాయి, మన మాటలు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతుంది, ప్రతి ఒక్కటి మారిపోతుంది. ఎందుకంటే మన శక్తి మనకు చెప్పుతుంది, మన శక్తి మనకు అంతా గైడ్ చేస్తుంది. సో ఇంకా టాపిక్ లోకి వెళ్తే, ఇప్పుడు రాబోయే జనరేషన్ లో కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఎన్నో కఠిన ప్రయత్నాలు చేస్తే ఈ కుండలిని శక్తి అవేకనింగ్ అయ్యేది, అంటే కుండలిని శక్తి మేల్కునేది. కాకపోతే గత కొన్ని సంవత్సరాలుగా, సుమారు ఒక 40-50 సంవత్సరాల నుంచి, మెయిన్ గా 20-30 సంవత్సరాల నుంచి మెయిన్ గా వాళ్ళకు తెలియకుండానే గత జన్మ సంస్కారాల బట్టి ఈ భూమి మీద మారుతున్న ఎనర్జీ షిఫ్ట్ వల్ల వెంటనే వాళ్ళకి యాక్టివేట్ అయిపోతుంది. ఆ శక్తి వెంటనే వాళ్ళకు ఓపెన్ అయిపోతుంది. సో చాలా మంది ఎన్నో సంవత్సరాలు కష్టపడేది వీళ్ళు ధ్యానంలో కూర్చోగానే లేకపోతే ధ్యానం 2-3 నెలలు చేయగానే వాళ్ళకు ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు, ఏదన్నా చాలా డిప్రెషన్ గా ఎంతో బాధకు గురై జీవితంలో వేరే ఆశనే లేనప్పుడు అటువంటి టైంలో కూడా ఇది యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు, ఏమైనా యాక్సిడెంట్ నుంచి హాస్పిటల్లో కొన్ని రోజులుండి, లేదంటే యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా ఇది మన యొక్క పునర్జన్మ సంస్కారాలను బట్టి కుండలిని శక్తి జాగృత అనేది జరుగుతుంది. సో ఇది కొంతమందికి ధ్యానంలో జరగచ్చు, కొంతమందికి నిద్రలో కూడా జరగచ్చు. వాళ్ళకి ఏ ధ్యానం చేయకపోయినా, అసలు దేవుని మీద ఎటువంటి నమ్మకం లేకపోయినా, ఇటువంటి బుక్స్ మీద ఎటువంటి జ్ఞానం లేకపోయినా కానీ వాళ్ళకి శక్తి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ గా ఈ రోజు ఈ సెషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఏదో బలవంతంగా కుండలిని శక్తి అవేకనింగ్ చేయడం కాకుండా, సో మనలో జరుగుతున్న ఆ కుండలిని శక్తిని, సో చాలా మందిలో మనకు తెలియకుండానే చాలా మందిలో కుండలిని శక్తి, అంటే ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు కావచ్చు, లేదంటే తర్వాత రాబోయే రోజుల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతో కొంతమంది, చాలా మంది అని చెప్పరాదు, కొంతమందిలో ఈ శక్తి యాక్టివేట్ అయ్యే ఉంటది, లేదంటే ఏదో ఒక రోజు అవుతుంది. సో మెయిన్ ఈ సబ్జెక్ట్ ఈ రోజు తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇది మనకు ఉపయోగపడచ్చు. లేదు అనుకుంటే మన తోటి ఉన్న వాళ్ళు ఇటువంటి సిమ్టమ్స్ తో, అంటే ఇటువంటి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు పొందినప్పుడు వాళ్ళకు మనం గైడ్ చేయొచ్చు. ఈ పలానా ఎక్స్పీరియన్స్ ఈ పలానా అయి ఉంటుంది, మీరు ఈ బుక్ చదవండి, లేదంటే పలానా వ్యక్తితో మాట్లాడండి, లేదంటే పలానా వీడియో చూడండి అని చెప్పి వాళ్ళకి వాళ్ళకొక వాళ్ళకొక గైడెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్పబోయే సిమ్టమ్స్, సో 100% గుడ్డిగా నమ్మి వెళ్ళకుండా ఫస్ట్ ఈ సిమ్టమ్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ సిమ్టమ్స్ అంటే నాలో జరుగుతున్నాయి, కరెక్టే జరుగుతున్నాయి ఏంటి అనేది. సో ఒక మానవుడు మాధవునిగా ఎదగడానికి ఈ శక్తి మనల్ని ఎప్పుడు కృషి చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో శక్తి మనం బలవంతంగా, కొంతమంది కొన్ని హతయోగాల ద్వారా బలవంతంగా వాళ్ళు కొన్ని చేస్తారు. కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీలో, ఇప్పుడున్న ప్రస్తుత వ్యవస్థలో మనం బలవంతంగా ఆ శక్తిని మనం అవేకనింగ్ చేయలేం, మేల్కొల్పలేం. సాధారణంగా అంటే ఒక పండు ఎప్పుడైతే దానికి టైం వస్తుందో అప్పుడే పండే రాలిపోతుంది. సో అప్పటి వరకు మనం బలవంతంగా ఏం చేయలేం. ఒక చిన్న మొగ్గ పుష్పంగా మారడానికి మనం బలవంతంగా రెమ్మలు విప్పలేం. సో అది ఎప్పుడు కావాలో కాలక్రమేణా అది ఒక పుష్పంగా మారుతుంది. ఎప్పుడు రాలిపోవాలో అప్పుడు రాలిపోతుంది, ఎప్పుడు ఎండిపోవాలో అప్పుడు ఎండిపోతుంది. అది ప్రకృతి డిసైడ్ చేస్తుంది, మనం ఏం డిసైడ్ చేయలేం. సో మన లోపడున్న కుండలిని శక్తి ఎప్పుడు అవేకెన్ కావాలి, ఎప్పుడు మేల్కోవాలి, ఎప్పుడు ఏ చక్రాల పనిచేయాలని చెప్పి ఆ శక్తి ఒక అద్భుతమైన ఇంటెలిజెంట్, తనకు అద్భుతంగా బాగా తెలుసు. సో మనం కేవలం మన మనసుతో ఆలోచిస్తాం, నాకు ఈ సమస్య పోవాలి, లేకపోతే నాకు ఈ డబ్బు రావాలి, లేకపోతే ఇంకేదో రావాలి అని. కాకపోతే ఇంటెలిజెన్స్ది అట్లా ఉండదు, ఈ యొక్క శక్తి అలా ఉండదు. మన గత జన్మల ప్రకారం, మన గత జన్మ సంస్కారాల ప్రకారం, ఈ భూమి మీద మనం చేయాల్సిన పనుల ప్రకారం అది అవేకనింగ్ అవుతా ఉంటది. సో చాలా మంది వాళ్ళకి తెలియక కొన్ని సంవత్సరాలు వాళ్ళ అవేకనింగ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ వల్ల వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ అన్ని రిపోర్ట్లు చెక్ చేస్తారు, నీకు అంత శరీరంలో బాగానే ఉంది, ఇక ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటారు. కొంతమంది తీసుకెళ్లి మరి ఈ కావాలని వాళ్ళు ఒక రోగం ఉన్నట్టు ఫీల్ అవుతారు అని చెప్పి కొంతమంది సైకలాజిస్ట్ దగ్గరికి కూడా వెళ్తారు. అక్కడ కూడా వాళ్ళు చెక్ చేసి అంత బాగానే ఉన్నామమ్మా అని చెప్తారు. ఒక ధ్యానం చేసే వాళ్ళకి చెప్తారు, ఇది ఇంత తొందర ఎక్స్పీరియన్స్ రావు అని చెప్పి. ఈ ఎక్స్పీరియన్సెస్ చాలా మంది ధ్యానం చేసే వాళ్ళు కూడా రావచ్చు, రాకపోవచ్చు. కొంతమందిలో రావచ్చు, రాకపోవచ్చు. సో నువ్వు నిన్నటి నుంచి ధ్యానం చేస్తున్నావు కదా, నీ ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి. సో ఇది కూడా
సరి అయినదా కాదా అని చెప్పి, అంటే వాళ్ళకు గైడెన్స్ ఏంటంటే రావచ్చు, రాకపోవచ్చు. సో ఎందుకంటే ఇందులో జరిగే ఒక సిమ్టమ్స్ ఎట్లుంటాయి అంటే మనం ఊహించలేని విధంగా ఉంటాయి. మన శరీరంలో జరిగే మార్పులు మనం ఊహించలేం. సో మొదటగా ఈ శక్తి యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే, సో మూలాధారంలో ఉన్న శక్తి అక్కడ ఒక కరెంట్ షాక్ వచ్చినట్టు వస్తుంది. ఒక చీమలు బాకినట్టు వస్తుంది. ఒక సౌండ్ వస్తుంది. ఒక నొప్పి వస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ధ్యానంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా తెలుసు ఏదో శక్తి లోపల పనిచేస్తుందని. కానీ ధ్యానంలో లేని వాళ్ళకి, అసలు ధ్యానం పట్ల, ఆధ్యాత్మిక పట్ల ఏ అవగాహన లేని వాళ్ళకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. దాని తర్వాత ఒక్కొక్క చక్ర యాక్టివేషన్ అవుతున్నప్పుడు ఎన్నో సిమ్టమ్స్ వాళ్ళ శరీరంలో వస్తాయి. ఎంతో శక్తి పెరుగుతా ఉంటది. కరెంట్ షాక్ వచ్చినట్టు అనిపిస్తది. ఆలోచన విధానం చేంజ్ అయిపోతది. ఎలా అంటే ఒక వ్యక్తి ఒక బండి మీద ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళే వ్యక్తి అక్కడ నుంచి ఒక విమానం ఎక్కిపోయినట్టు ఉంటది. అంటే అంత స్పీడ్ గా వాళ్ళు రెడీగా ఉండరు అప్పటికి. కాకపోతే వాళ్ళ ప్రాసెస్ మాత్రం చాలా స్పీడ్ అయిపోతది. సో కాకపోతే ఏంటంటే ఈ యొక్క శక్తికి బాగా తెలుసు. శరీరాన్ని సిద్ధం చేసుకుంటది. ఆ యొక్క శక్తి యాక్టివేట్ అయ్యే ముందే వాళ్ళ శరీరాన్ని మొత్తం నిర్మాణం చేసుకుంటది. వాళ్ళ శరీరంలో మొత్తం మార్పులు ఆల్రెడీ ముందే చేసేస్తది. సో మనం ఇంకా లోపటికెళ్తే, ఈ సబ్జెక్ట్ లోకెళ్తే, దీన్ని మనం ఒక సర్పెంట్ అంటే ఇప్పుడు మనకు శివుని పైన పాము ఉంటుంది. శివుని మెడలో పాము ఉంటుంది. చిహ్నం. ఆ పాము ఒక అంతరార్థం ఏంటంటే, అక్కడ మూలాధారంలో ఉన్న ఆ యొక్క శక్తి ఒక్కొక్క చక్ర యాక్టివేట్ చేస్తూ ఈ పైన స్థానంలోకి వస్తుంది. ఈ స్థానంలో అంటే ఆ యొక్క సింబల్ అదే. సో చాలా వరకు ఇప్పుడు మనకు క్రిస్టియానిటీలో కూడా హోలీ స్పిరిట్ అంటారు. బుద్ధిజంలో కూడా ఒక నేమ్ అంటారు. అంటే ఏ రిలీజియన్ తీసుకున్నా, అంటే ఏ మతం తీసుకున్నా గానీ దీనికి పేర్లు వేరైనా గానీ దాని అంతరార్థం ఒకటే. దాని ఇది ప్రాసెస్ ఎంత స్పీడ్‌గా ఉంటుందంటే చాలా స్పీడ్‌గా ఉంటుంది. సో ఇప్పుడు 2 రకాలు. ఇప్పుడు నార్మల్ ఈ కుండలిని అవేకెనింగ్, ఈ స్పిరిచువల్ అవేకెనింగ్ రెండిటికి డిఫరెంట్ ఏంటి అంటే కుండలిని అవేకెనింగ్‌కు ఇంకొకటి సాధారణంగా జరుగుతున్న ఆధ్యాత్మిక జాగృతికి డిఫరెన్స్ ఏందంటే ఇది చాలా స్పీడ్‌గా ఉంటది. ఇది కూడా ఉంటది గానీ అంత స్పీడ్‌గా ఉండదు. సో వీళ్ళు ఇదేంటంటే ఇక్కడ వీళ్ళు ఎనర్జీని బాగా ఫీల్ అవుతారు. తట్టుకోలేనంత ఎనర్జీని ఫీల్ అవుతారు. ఇక్కడ వీళ్ళు ఆ పైన నుంచి శక్తి వస్తది. ఈ స్పిరిచువల్ అవేకెనింగ్‌లో, ఆధ్యాత్మిక జాగృతిలో బ్రహ్మరంధ్రం నుంచి శక్తి లోపలికి దిగుతుంది. సో కుండలిని శక్తిలో ఏమవుతుందంటే కింది నుంచి ఓపెన్ అయ్యి ఒక్కొక్క చక్రం నుంచి పైనకొస్తుంది. సో అది డిఫరెన్స్. అయితే మనము ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కేవలం శరణాగతే. వేరే ఏమీ లేదు. మనలో ఆ ప్రాసెస్ అవుతుంది అంటే ఎంతో కొద్దిగా సంస్కారాలున్నాయి. ఆ యొక్క దైవ కృప, ఆ యొక్క గురువుల కృప ఉందని ఫస్ట్ నమ్మాలి. ఆ గురు కృప లేనిది మనలో జరగదు. ఆ గురు కృప లేనిది మనం ముందుకెళ్ళలేం. ఆ యొక్క యూనివర్స్ మన మీద ఎంతో ప్రగాఢమైన విశ్వాసంతో ఆ ప్రాసెస్ చేస్తుందని పూర్తిగా శరణాగతి కావాలి. నాకిట్లా అవుతుంది, ఈ శక్తిని దీన్ని ఆపాలి, ఏదో చేయాలని మనం ఏం చేయలేం. ఒక పెద్ద ట్రాన్స్‌ఫార్మరే. ఒక పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌లో మనం చెయ్యి పెట్టలేం. అది ఎట్ల శక్తి మనలో జరుగుతా ఉంటే దానికి దారి చూపియాలి అంతే. దానికి పూర్తిగా దారి చూపియాలి. ఎందుకంటే ఆ శక్తికి ఎప్పుడు ఎలా పనిచేయాలో తెలుసు. ఈ శక్తి అనేది పెరుగుతున్న కొద్దీ మనలో వచ్చే సింప్టమ్స్ 3 రకాలైన సింప్టమ్స్ ఉంటది. ఒకటి ఫస్ట్ మన శరీరంలో మార్పులొస్తాయి. శరీరంలో ఎటువంటి మార్పులొస్తాయంటే శరీరం ఊగుతుంది ఎనర్జీకి. కొంతమంది ఇలా ఊగుతా ఉంటారు. ఇదొకటి. రెండోది వాళ్ళకి తెలియకుండానే కొన్ని రకాలైన క్రియలు చేస్తారు. వాళ్ళకి తెలియకుండానే చేతులు పైనకి లేపడం, కొన్ని ముద్రలు చేయడం ఇలా చేస్తారు. వాళ్ళు తెలియకుండానే వాళ్ళు మాట్లాడతారు. అంటే ఇదంతా ధ్యానంలో. లేకపోతే పడుకున్నప్పుడు గాని. సో ఇదంతా ఏందంటే ఆటోమేటిక్‌గా శరీరంలో ఈ ఈ యొక్క మార్పులనేది జరుగుతా ఉంటుందన్నట్టు. అదే విధంగా శరీరంలో ఎనర్జీ కదులుతున్నట్టు తెలుస్తుంది. పాములు కదులుతున్నట్టు తెలుస్తుంది. చీమలు పాకినట్టు అనిపిస్తుంది. హ్మ్. నొప్పిగా అనిపిస్తుంది. లోపట ఒక్కొక్క చక్ర సెంటర్ దగ్గర హీట్ అంటే ఆ యొక్క వేడి తగిలినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చల్లగా అనిపిస్తుంది. కొన్నిసార్లు కొన్ని వాసనలొస్తా ఉంటాయి. కొన్నిసార్లు ఏదో కరెంట్ షాక్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఆ కరెంట్ షాక్ తట్టుకోలేక ఎగురుతారు. జంప్ చేస్తారు వాళ్ళ బాడీ. ఆ కరెంట్ షాక్ అంటే ఆ లోపట ఉన్న శక్తి బాడీలో తట్టుకోక జంప్ కూడా చేస్తారు. ట్రిమ్మర్స్ అంటారు వీటిని.
సో ఇట్లా జర్కులు వస్తూ ఉంటాయి ఎనర్జీకి. ఇవన్నీ మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. సో తెలియని వాళ్ళు దీన్ని భయపడతారు, దీన్ని ఏదో అనుకుంటారు. ఎందుకంటే ఇది చాలా వరకు చాలా తక్కువ దీని గురించి సమాచారం ఉంటుంది కాబట్టి. సో అది ఫస్ట్ థింగ్ మనం హాస్పిటల్లో చెక్ చేసుకోవాలి, శరీరంలో అంత కరెక్ట్ గా ఉందా అని. ఓకే, శరీరంలో అంతా కరెక్ట్ గా ఉన్నప్పుడు అప్పుడు మనం ఇంకా బ్రీఫ్ గా దీని మీద స్టడీ చేయాలి. రెండవది, సైకలాజికల్ గా జరిగే ఎక్స్పీరియన్సెస్ ఏమొస్తాయంటే మూడ్ షిఫ్ట్లు. అప్పుడే చాలా ఆనందంగా అనిపిస్తుంది, అప్పుడు చాలా బాధగా ఉంటుంది. అప్పుడు చాలా మాట్లాడాలనిపిస్తుంది, అప్పుడు ఏం మాట్లాడకుండా ఉంటాం. ఒక 4 రోజులు చాలా అద్భుతంగా బయట తిరుగుతారు, ఇంకో 4 రోజులు ఇంట్లోనే ఉంటాం, ఏం మాట్లాడతాం. అంటే ఈ యొక్క లోపట శక్తి ఏ చక్ర దగ్గర, ఏ నాడి దగ్గర పనిచేస్తే దానికి తగ్గట్టు వీళ్ళు బిహేవియర్ మారిపోతుంది అప్పటికప్పుడే. ఒక్కొక్కసారి చాలా కోపంగా ఉంటారు, ఒక్కొక్కసారి చాలా ప్రశాంతంగా, ఎంత పెద్ద గడ్డు పరిస్థితి వచ్చినా ప్రశాంతంగా ఉంటారు. ఒక్కొక్కసారి లోపల ఏదో ఆందోళన అయితా ఉంటది. ఈ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ధ్యానంలో చేస్తే ధ్యానంలో కావచ్చు, ధ్యానం చెయ్యకపోయినా గానీ వాళ్ళకు నిద్రలో కావచ్చు, ఖాళీగా అట్లా కూర్చున్నా కూడా కావచ్చు. లోపట ఏదో యాంగ్జైటీ అంటే అలజడి అయినట్టు అవుతుంది. సో ఎమోషన్స్ అప్పటి వరకు వీళ్ళు చూసేదంతా బయట చూస్తారు సమాజాన్ని. కాకపోతే ఈ అవేకనింగ్ అయిన నుంచి మనం ఒక అద్దం ముందుకెళ్ళి మన శరీరాన్ని ఎట్లా చూసుకుంటామో, మన యొక్క మనసును అంత స్పష్టంగా చూసుకోగలుగుతాం. నాలో ఎంత కోపం ఉంది, నాలో ఎంత అసూయ ఉంది, నేను ఎంత పోటీతత్వంతో బతుకుతున్నా, నాలో ఏ మార్పులు రావాలి క్లియర్ గా చూసుకోగలుగుతాం. సో వాళ్ళ జెలసీని మొత్తం అన్నిటిని క్లియర్ గా చూసుకోగలుగుతారు. సో వాళ్ళకి అది ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఎనర్జీ ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తిలో అసూయ ఉందంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది అసూయ వచ్చేటట్టు. ఆ అసూయ క్రియేట్ చేసి ఆ లోపల ఉన్న వ్యక్తిలో మూలం నుంచి అసూయ తీసేయడానికి ప్రయత్నిస్తుంది. సో అప్పుడు ఆ వ్యక్తికి ఒక దుమ్ము ఊడ్చేటప్పుడు దుమ్ము పైనకి ఎట్లా వస్తుందో అదే విధంగా ఈ అసూయ అనేది కనిపిస్తూ ఉంటది. ఈ అసూయ నేను కాదు కదా, ఎందుకు ఇంత అసూయ పడుతున్నా అని చేయంగా ఈ ప్రాక్టీస్ లో మెల్లమెల్లగా అది పోతా ఉంటుంది అన్నట్టు. సో అదే విధంగా యాంగ్జైటీ కూడా అంతే, అలజడులు కూడా అంతే. ఎంతో జడ్జిమెంట్ చేసే బిహేవియర్ ఉన్నోళ్ళు కూడా జడ్జిమెంట్ తగ్గిపోతా ఉంటది. ఆ ఆలోచనలు చాలా పెరిగిపోతా ఉంటాయి. అరే ధ్యానం చేస్తున్నా కదా, లేకపోతే శరీరంలో శక్తి పెరుగుతుంది కదా, ఆలోచనలు తగ్గాలి కదా అని అనుకుంటారు. ఆలోచనలు ఎందుకు పెరుగుతాయి అంటే అది మొత్తం ఈ ప్రాంతంలో చాలా క్లీనింగ్ చేసేటప్పుడు ఆలోచనలు పెరుగుతాయి. మన నాడిల్లో క్లీన్ చేస్తుంది కాబట్టి ఏదైతే లేయర్స్ లేయర్స్ గత జన్మల నుంచి వచ్చిన ఆలోచనలన్నీ మెల్లమెల్ల క్లీన్ చేసుకుంటా పోతుంది అన్నట్టు. చాలా లేజినెస్ గా, ఏదో నిరాశగా, నిస్పృహగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా ఆనందంగా అనిపిస్తుంది. మైండ్ లో ఏదో ఆ ఏదో ఒక బ్లడ్ రక్తం గడ్డగట్టినట్టు అనిపిస్తుంది. ఏంటి ఏదో తలలో ఏదో తిరుగుతుంది, ఏదో పాములు తిరుగుతున్నాయి అనే ఫీలింగ్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి జీవితం మీద ఆశనే ఉండదు. ఈ జీవితంలో ఎందుకున్నా, అందరూ పని చేసుకుంటారు, ఏదో ఏదో చేస్తారు, అసలు నేను ఎందుకున్నా, భూమి మీదకి ఎందుకున్నా అనే క్వశ్చన్ కూడా రావచ్చు. ఒక్కొక్కసారిగా బ్లిస్ పెరుగుతా ఉంటది అన్నట్టు. చాలా ఆనందం. ఏమున్నా, ఏమి లేకపోయినా, ఎవరు తిట్టినా, ఎవరు మంచిగా మాట్లాడినా, ఏదైనా గానీ ఒక బ్లిస్ఫుల్ స్టేట్ లో వస్తారు. ఇక్కడ 2 అప్ అండ్ డౌన్. ఇట్లుంటది కుండలిని శక్తి అనేది. ఎప్పుడంటే ఇట్లా స్ట్రైట్ గా ఉండదు, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. సో అప్పుడే కోపం, అప్పుడే చాలా ప్రశాంతత, అప్పుడే ఆందోళన, అప్పుడే చాలా ఆనందం. వాళ్ళని చూసే వాళ్ళకు వాళ్ళ పక్కన ఉన్న అర్థం కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి ఫస్ట్ అర్థం కాదు. ఎందుకంటే లోపట అంత స్పీడ్ గా ప్రాసెస్ జరుగుతుంది, ఒక విమానంలో ట్రావెల్ చేస్తున్నట్టే. సో మనం ఏం లేదు, కోపం వస్తే కోపాన్ని చూడాలి, ఆనందం వస్తే ఆనందాన్ని చూడాలి, ఆందోళన వస్తే ఆందోళన చూడాలి, భయం వస్తే భయాన్ని చూడాలి. దీన్ని కంప్లీట్ గా శరణాగతి అయినప్పుడు పోవడానికి దారి చూపించినట్టు వస్తాం. నాకెందుకు భయం అవుతుంది, నాకు భయం అవుతుంది కదా, లేదంటే అలజడి అవుతుంది కదా, నేను బయటకు వెళ్ళి తిరిగొస్తా, నేను ఖాళీ కూర్చోను, నేను ఒంటరిగా టైం ఇవ్వ అనుకుంటే లోపట ఉన్నది పోదు, ఇంకా టైం పడుతుంది. సో కంప్లీట్ గా మనది మనం టైం ఇచ్చుకోవాలి. భయం వస్తే భయాన్ని చూడాలి, అసూయ వస్తే అసూయని చూడాలి. సో మనకు ఆ శక్తి గైడ్ చేస్తుంది, ఇప్పుడు టైం ఇవ్వు, ఇప్పుడు నేను దీంట్లో క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం ఆ శక్తితోని ఒక కమ్యూనికేషన్ సంభాషణ మెల్లమెల్లగా చేస్తున్నప్పుడు ఆ శక్తి మనకు గైడెన్స్ అనేది అందిస్తూ ఉంటుంది. అది ఏదో విధంగా కళల ద్వారా అందిస్తుంది, ఒక వ్యక్తుల ద్వారా అందిస్తుంది, ఆలోచనల ద్వారా అందిస్తుంది. సో ఇవన్నీ రకాలైన సైకలాజికల్ సిమ్టమ్స్ అన్ని మనలో జరుగుతూ ఉంటది. చుట్టూ ఉన్న సమాజం నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, నీకు ఇట్లా మంచిగానే జరగాలి కదా అని అంటారు. ఎందుకంటే ఈ లోతుగా డీప్ ఉన్న సైన్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఇది ఫ్యూచర్ లో చూసే వాళ్ళు కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాను. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే మీకు సరి అయిన సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ మీరు తెలుసుకోండి ఈ ఎందుకు ఇలా జరుగుతుందనేది. దీనికి సంబంధించిన బుక్స్ ఎన్నో ఉన్నాయి. కుండలిని అవేకనింగ్ సంబంధించిన బుక్స్, ఉపనిషత్తులు, గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాటిని తీసి ఈ జ్ఞానం పెంచుకుంటున్నప్పుడు అప్పుడు మనకు అవగాహన వస్తుంది. లేకపోతే వేరే వాళ్ళకి సమాధానం చేయలేము.
ధ్యానం చేస్తున్న కోపం వస్తుందంటే కోపం పోవడానికి వస్తుంది. ఆ విషయం మనకే తెలియనప్పుడు వేరే వాళ్ళకి చెప్పలేం. సో ఇటువంటి జ్ఞానం మనకు ఈ సొసైటీలో రాబోయే రోజుల్లో అందరూ క్రిస్టల్ చిల్డ్రన్స్, వాళ్ళు ఎనర్జీని వాళ్ళు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ గా వాళ్ళు ఉపయోగిస్తారు. రాబోయే రోజులలో అందరు అద్భుతంగా వాళ్ళ ఎనర్జీని ఉపయోగిస్తారు. అందరు ఇటువంటి సిమ్టమ్స్ ను వాళ్ళు ఫేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మనకు సొసైటీలో ఇప్పుడు దీన్ని ఓపెన్ గా దీన్ని అర్థం చేసుకొని దీన్ని యాక్సెప్ట్ చేయాలి, చేసే ఒక సొసైటీని మనం నిర్మించుకోవాలి అన్నట్టు. సో అదే విధంగా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తాయి. వాళ్ళు గత జన్మలు చూసుకోగలుగుతారు. వాళ్ళకి అర్థం కాదు స్టార్టింగ్ లో. సో లాస్ట్ టైము వీడియో చేశాను దీని గురించి. వీడియో చేసినప్పుడు కొంతమంది కింద క్వశ్చన్స్ అడిగారు, గత జన్మలు ఎలా తెలుస్తాయి అని చెప్పి. సో వాళ్ళకి ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాను. గత జన్మలు మనకు కళల ద్వారా తెలుస్తాయి, ధ్యానంలో తెలుస్తాయి. ఎక్కువ సార్లు కళల ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళు అడిగిన రెండో క్వశ్చన్, ఇది గత జన్మ అని ఎలా తెలుస్తుంది అని. మనకి ఇది గత జన్మ అని మొట్టమొదటిగా తెలియకపోవచ్చు. కాకపోతే ఒక 2, 3 గత జన్మలు చూస్తున్న కొద్దీ అప్పుడు మహాభారత టైంలో మనం ఉండొచ్చు, ఒక రాజుల కాలంలో మనం ఉండొచ్చు, ఈజిప్షియన్ సివిలైజేషన్స్ లో మనం ఉండొచ్చు. కొన్ని హింట్స్ దొరుకుతాయి. అరే ఈ కాలంలో రాజులు ఉండరు కదా, ఈ రాజుల ప్లేస్ లో నేను ఎందుకున్నా అని కలలాగానే అనిపిస్తా ఉంటది. అక్కడ మనకు వెంటనే మెలకువ అవుతుంది 3, 4 గంటలకి. సో అనిపిస్తా, ఇది ఒక నా గత జన్మ. ఇట్లా కొన్ని వందల గత జన్మలు కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటది. ఈ శక్తి ఎక్కడెక్కడికైతే వెళ్తా ఉంటుందో, ఏ అయితే బ్లాక్ ను క్లియర్ చేసుకోవాలి ఉంటుందో, ఒక ఉదాహరణకు తీసుకుంటే ఒక గత జన్మలో ఒక వ్యక్తి ఒక ఒకరి ఒకరి ఒక యుద్ధంలో చనిపోయింది అనుకోండి. సో యుద్ధంలో చనిపోయినప్పుడు ఆ బ్లాక్ ఆయనకు ఒక భయం ఉంటది. ఈ జన్మలో అతను సాధనలో ఏమవుతుందంటే ఆ శక్తి ఆ యొక్క బ్లాక్ దగ్గరకు క్లీన్ చేసినప్పుడు రాత్రి నిద్రలో ధ్యానంలో ఆ చనిపోయిన సీన్ తీసుకుపోయి చూపిస్తుంది ఒకానొక జన్మలో. ఇది నీకు గత జన్మ అని చూపివదు, నీకు ఇది జన్మ అని ఎక్కడ చెప్పరు, కాకపోతే చూపిస్తావు. ఆ యొక్క డ్రెస్ మిలిటరీ డ్రెస్ వేసుకున్నట్టు, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి షూట్ చేసినట్టు చనిపోయినట్టు టక్కన మెలకు అవుతుంది అలా జడితోని. అది ఏమైందని 3, 4 అవుతుంది ఆ టైంలో, ఇంచుమించు ఆ టైంలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తాయి. 2 నుంచి 4, 4:30 మధ్యలో. తర్వాత కూడా రావచ్చు, డిపెండ్ వాళ్ళ ఎనర్జీని బట్టి. సో ఇవన్నీ గత జన్మలు. వెంటనే ఒక బుక్ తీసుకొని నోట్ చేసుకోవాలి. సో అన్ని బ్లాక్స్ అనేది మెల్లి క్లియర్ అవుతా ఉంటాయి. ఇదొకటి. తర్వాత 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 ఏమవుతుందంటే, ఈ గత జన్మలు చూసుకున్న కొద్దీ మనలో మార్పు అనేది స్పీడ్ గా చాలా స్పీడ్ గా వచ్చేస్తా ఉంటుంది. ధ్యానంలో కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు కూడా మనం ఇది గత జన్మలను చూసుకుంటాం. సో ఇది మనకు అక్కడ కొన్ని సైన్స్ దొరుకుతాయి. ఇది ఒక ఈజిప్షియన్ సివిలైజేషన్ లో, లేకపోతే మహాభారత టైంలో, లేకపోతే కొంతమంది రాజులు ప్లేస్ లో ఉన్నట్టు, లేకపోతే ఒకానొక జన్మలో అందరికీ ధ్యానం చెప్తున్నట్టు, ఇవన్నీ మనకు అర్థమవుతా ఉంటాయి. దాన్ని బాగా డీకోడ్ చేసి మనకు అర్థమవుతా ఉంటాయి. సో రెండో క్వశ్చన్ నన్ను ఆ కామెంట్ లో అడిగారు, ఇది గురువు లేకుండా చేయొచ్చా, గురువు లేకుండా చేస్తే డేంజరస్ అని. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఏమి చెయ్యట్లేదు, ఆల్రెడీ అయిన దాన్ని దారి చూపిస్తున్నాం. లోపల జరుగుతున్న ప్రాసెస్ కు దాన్ని దారి చూపిస్తున్నాం. ఇక్కడ మనం ఏం బలవంతంగా చేయట్లేదు. సో ఇక్కడ గురువు ఉండొచ్చా, గురువు లేకపోవచ్చా అనేది చాలా వరకు అది ఇండివిజువల్. కాకపోతే నా ఒపీనియన్ లో చెప్తున్నా ఏంటంటే, ఈ సమాజంలో అంటే గత కొన్ని 10 సంవత్సరాల నుంచి, 10 నుంచి 20 సంవత్సరాల నుంచి చాలా మందిలో వాళ్ళకి తెలియకుండానే ఓపెనింగ్ అయిపోతుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళే వాళ్ళ సొంత గురువును వాళ్ళ బ్రెత్ ద్వారానే వాళ్ళు కనెక్ట్ కాగలుగుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక గురువు దగ్గరకు పోయి కొన్ని సంవత్సరాలు ఉండాల్సిన సిచ్యువేషన్ లేదు. వాళ్ళకున్న సభ్య సమాజంలో బతుకుతూ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ యొక్క ప్రాసెస్ ను వాళ్ళు ఇండల్జ్ చేసుకోవాలి వాళ్ళ శరీరంలో. సో ఆ యొక్క మోడర్న్ సివిలైజేషన్ లో మనం ఉన్నాం. ఆ యొక్క న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలో ఉన్నాం. అంటే మన పత్రిజీ గారు చెప్పినట్టు యువర్ బ్రెత్ ఈజ్ యువర్ ఓన్ గురువు అన్నట్టు, ఇది మళ్ళీ కంప్లీట్ గా ఇండివిజువల్ అండి. ఇది డిపెండ్, ఇలానే ఉంటుందని కూడా చెప్పను. సో నాకు తెలిసిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ ప్రకారం, నా అవగాహన ప్రకారం చెప్తున్నాను. కొంతమంది గురువు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు, ఉండడం కూడా తప్పేం లేదు. కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది ఒక గురువు ప్రమేయం లేకుండానే మనకు జరుగుతుంది ఫిజికల్ గా అంటే, ఆ గురువుల యొక్క కృప మన మీద ఉంటుందని బాగా గుర్తుంచుకోవాలి. ఆ గురువులు మన ఎప్పుడు కంట కనిపెడుతూనే ఉన్నారు, మనకి ఏదో విధంగా గైడెన్స్ అందిస్తూనే ఉన్నారు అని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఆ గురువులు మనకి ఇక్కడ ఫిజికల్ ఒక గురువు కావాలంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ గురువు దగ్గరికి పంపిస్తుంది. పలానా గురువు నీకు ఇంకా గైడెన్స్ చెప్తాడు, లేదంటే పలానా వ్యక్తి నీకు చేస్తాడని చెప్పి ఆ గురువులే ఒక మార్గదర్శకాన్ని చేస్తారు. సో ఇది అండి, వాళ్ళ కామెంట్ లో పెట్టిన వాళ్ళకి, లేదంటే ఫ్యూచర్ లో చూసే వాళ్ళకి ఇది నా యొక్క ఒపీనియన్. అంటే నేను కొన్ని బుక్స్ చదివి, కొన్ని స్టడీ చేసి, చాలా మంది ఎక్స్పీరియన్సెస్ విని, సో దాంట్లో నుంచి మాక్సిమం ఈ టైంలో కుండలిని శక్తిని ఎలా మన జీవితంలో
మనం దాన్ని అవేకనింగ్ చేసుకుంటూ మనం ఈ మార్గంలో వెళ్ళడానికి ఆస్కారం ఎలా ఉంటుందనేది చెప్పడం జరుగుతుంది. అదే విధంగా రాబోయే ముందు జరిగేది తెలుస్తా ఉంటది. ముందు జరిగేది, రేపు జరిగేదో, ఎల్లుండి జరిగేదో, ఒక సంవత్సరం జరిగేదో క్లియర్‌గా కనిపిస్తది. వెంటనే నోట్ జేసుకోవాలి. బుక్ తీసేసుకొని నోట్ జేసుకోవాలి. సో, పలానా ఎక్స్‌పీరియన్స్ అని జెప్పి. ఇవన్నీ నోట్ జేసుకుంటా ఉంటే ఒకానొకప్పుడు మనం బుక్ జేసి చూస్తున్నప్పుడు మనకు అవగాహనొస్తది. సో, ఈ పలానా బుక్కు అంటే పలానా ఎక్స్‌పీరియన్స్ నాకు ముందే వచ్చిందని. ఇది మనలో ఆహ్, ఒక స ఒక గొప్ప నమ్మకాన్ని కలిగిస్తది. అంటే నాలో ఎంతో శక్తుంది. ఆ యొక్క దైవత్వం గూడా నాలో ఉందని మనకు తెలుస్తా ఉంటుందన్నట్టు. అదే విధంగా ఎన్నో లోకాల నుంచి వచ్చే సౌండ్స్‌ని గూడా వినగలుగుతారు. ఆ ఓం సౌండ్స్‌ని వినగలుగుతారు. ఓంకార నాదాలను వినగలుగుతారు. వేరే వేరే లోకాల్లో సంబంధించిన డమరుకాన్ని వినగలుగుతారు. ఆ యొక్క కొంతమంది గురువులు మాట్లాడేది వినగలుగుతారు. దీన్ని క్లేర్ ఆడియన్స్ అంటారన్నట్టు. ఆ యొక్క అంతర్వాణితోని వాళ్ళు వినగలుగుతారు. ఇంకొకటి క్లియర్ వాయన్స్ అంటే ఈ యొక్క థర్డ్ ఐతోని వాళ్ళు చూడగలుగుతారు. కళ్ళు మూసుకున్నప్పుడు వేరే వేరే లోకాలను దర్శిస్తారు. వాళ్ళు గత జన్మల్లో పై లోకాల్లో ఎటువంటి ప్రణాళికలేసుకుర్రో ఆ యొక్క మూడో కన్నుతోని వాళ్ళు చూడగలుగుతారు. హ్మ్. ఇట్లా ఎన్నో విషయాలు వాళ్ళు దర్శిస్తా ఉంటారు. అదే విధంగా యాస్ట్రల్ ట్రావెల్ మన శరీరంలో నుంచి బయటకొచ్చి వివిధ వివిధ ప్లేసెస్ తిరిగి, అన్ని తిరిగి వివిధ లోకాలు సందర్శించి, గురువులను కలిసి శరీరంలోకి రావడం. సో, ఈ ఎక్స్‌పీరియన్సెస్ గూడా రావడం జరుగుతుంది. లూసిడ్ డ్రీమింగ్ అంటే కలలో ఉంటూ, కలలో ఉన్నాను ఒక ఎరుక రావడం. అక్కడ మనం సృష్టి చేయడం. కలలో ఇది కల అని తెలవడం. ఓకే. నేనున్నది కల. శరీరంలో భూమి మీద గూడా ఉన్నా, ఇక్కడ గూడా ఉన్నా అని ఒక ఎరుక రావడం. దీన్ని లూసిడ్ డ్రీమింగ్ అంటారు. అదే విధంగా పారలెల్ యూనివర్స్. అంటే ఇక్కడ మనం కూర్చుంటాం, ధ్యానంలో, నిద్రలో ఉంటాం. మనం ఇక్కడుంటాం. అదే విధంగా వేరే లోకంలో ఉండేటి క్లియర్‌గా కనిపిస్తా ఉంటదంట. అంటే ఇప్పుడు మనకొక సెషన్ ఇక్కడ నడుస్తుంది. ఇంకొక సెషన్ ఇక్కడ పక్కన పెడితే 2 సెషన్‌లుంటాయి. సో, ఇటు చూస్తాం, ఇటు చూస్తాం. 2 ఒకేసారి చూస్తాం. సో, ఎగ్జాక్ట్ ఆ ఎక్స్‌పీరియన్సెస్ కూడా రావడం జరుగుతుందన్నట్టు. సో, మన శరీరంలో ఫిజికల్‌గా ఎక్స్‌పీరియన్స్ వస్తాయి. అంటే భౌతికంగా మన శరీరం నిర్మాణం మారుతుంది. కంప్లీట్‌గా బయోలాజికల్. ఒక సైంటిస్ట్ దగ్గరికెళ్ళి, ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి సో, పలానా వ్యక్తికి మొత్తం టెస్ట్ చేపిస్తే ఎవరికైతే కుండలిని అవేకనింగ్ జరుగుతుందో, వాళ్ళ సైంటిఫిక్‌గా వాళ్ళు గూడా చూపియగలుగుతారు. వీళ్ళలో ఈఎంఎఫ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగింది. వీళ్ళలో ఆ యొక్క బ్రెయిన్ ఫంక్షన్ పెరిగింది. వీళ్ళలో డీఎన్ఏ యాక్టివేషన్ అయితుందని ఈ రోజుల్లో సైన్స్ గూడా నిరూపించేంత టెక్నాలజీ మనకొచ్చింది. సో, ఈ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ అందరికి రావచ్చు, రాకపోవచ్చు. కొందరికి కొన్నే రావచ్చు. కొంతమందికి ఏం రాకపోవచ్చు. సో, ఈ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ గురించి మెయిన్‌గా చెప్పడానికి కారణం ఏంటంటే, వీటిని నోట్ జేసుకోవడం చాలా ఇంపార్టెంటు. వీటిని గమనించడం చాలా ఇంపార్టెంటు. ఈ ఎనర్జీకి మనకు రూట్ చూపియడం చాలా ఇంపార్టెంటు. మనం దీన్ని ఆపలేము. మనం ఈ ప్రాసెస్‌ని ఆపలేము. ఈ ప్రాసెస్‌ను బాగా స్పీడ్‌గా చేయలేము. ఇంకేం చేయలేము. జస్ట్ శరణాగతి, సరెండర్. ఒక్కొక్కసారి చాలా తలనొస్తది. సరెండర్. ఆ మొమెంట్‌కి సరెండర్. ఆ ప్రాసెస్ ఏదో జరుగుతుంది. జరగడానికి టైం ఇవ్వాలి. ఒక గంటనో, 2 గంటలో. తర్వాత అది ఎళ్ళిపోతది. ఒకరోజు చాలా స్టమక్ పెయిన్ రావచ్చు. ఎందుకంటే ఏ చక్రా దగ్గర ఈ యొక్క ఎనర్జీ ఎళ్లి పనిచేస్తే ఆ యొక్క సింప్టమ్స్, ఆ యొక్క నొప్పులు మన దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ 2,72,000 నాడుల్లో ప్రతి ఒక్క నాడిలోకెళ్ళి ఇది పనిచేస్తా ఉంటుంది. ఈ శక్తి పనిచేస్తా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నిన్న గూడా ఒకరు మెసేజ్ చేశారు. గొంతు దగ్గర నొప్పిగుంది. ఆ గొంతు దగ్గర ఒక 2, 3 రోజుల నుంచి సరిగ్గా పని చేస్తలేదని చెప్పి. ఎందుకంటే వాళ్ళ శక్తి అంటే నేను వాళ్ళతో 2, 3 సార్లు గూడా మాట్లాడాను గాబట్టి వాళ్ళ శక్తి ఈ థ్రోట్ చక్ర దగ్గర పనిచేస్తుంది. సో, అంతకుముందు వాళ్ళకి సింప్టమ్స్ ఇక్కడ ఈ యొక్క మణిపూరక దగ్గర ఉన్నప్పుడు వేరే సింప్టమ్స్ వచ్చినాయి. ఇప్పుడు గత ఒక వారం నుంచి వాళ్ళ సింప్టమ్స్ ఈ థ్రోట్‌కు సంబంధించిన సింప్టమ్స్ వస్తున్నాయి. సో, థ్రోట్‌కి సంబంధించిన సింప్టమ్స్ వచ్చినప్పుడు మనకు స్మెల్లు అంటే కొంచెం సరికాని స్మెల్ రావడం, కొన్నిసార్లు సరియైన స్మెల్ రావడం, కొన్నిసార్లు సరిగ్గా మాట్లాడరాకపోవడం, కొన్నిసార్లు గొంతు దగ్గర ఏదో జలుబైనట్టు కొన్ని రోజులుండడం. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటది. దీన్ని మనం ఇమాజిన్ జేయలేం. ఈ వ్యక్తికి ఇలా వచ్చింది గదా! ఈ వ్యక్తికి థ్రోట్ దగ్గర జరిగినప్పుడు ఇలానే జరగాలని ఉండదు. ఎందుకంటే వాళ్ళ కర్మలు, వాళ్ళ సంస్కారాలు, వాళ్ళకు ఏ శుద్ధి జరగాలో అది జరుగుతుంది గాబట్టి, సో, మనం దీన్ని ఇమాజిన్ జేయలేం. ఇది ఇలానే జరగాలని జెప్పి. అదే విధంగా కొంతమందిలో చాలా క్రియేటివిటీ పెరుగుతా ఉంటది. అంటే వాళ్ళు చేసే పనుల్లో ఒక సృజనాత్మకత పెరుగుతది. వాళ్ళ మాటల్లో సృజనాత్మకత పెరుగుతది. వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. కొంతమందైతే అద్భుతంగా ఒక వ్యక్తిని గూడా నేను స్వయంగా బెంగుళూరులో పిరమిడ్ వ్యాలీలో ఉన్నప్పుడు జూషిన. అతనికి చదువు రాదు. సెవెంత్ క్లాసే చదివింది. అతని కుండలిని అవేకెనింగ్ అయిన తర్వాత ఆయన భగవద్గీత బుక్ చదవకుండా చెప్పడం స్టార్ట్ జేసిండు. చూడండి ఎందుకంటే మనలో ఆ డౌన్‌లోడ్స్ అనేది స్టార్ట్ అయితది.
కుండలిని శక్తి అనేది ఎప్పుడైతే ఈ బ్రహ్మరంధ్రంని ఆ యొక్క విచ్ఛేదనం చేసి ఆ యొక్క విశ్వశక్తితోని ఏకమవుతుందో అప్పుడు ఆ డౌన్లోడ్స్ అనేది ఆటోమేటిక్ గా వేరే లోకాల నుంచి గత జన్మల నుంచి ఆటోమేటిక్ గా మనకు డౌన్లోడ్ అయిపోయి మనం అది చెప్పడం మాట్లాడడం భగవద్గీత శ్లోకాన్ని అద్భుతంగా చెప్పడం. కొంతమంది చిన్నపిల్లలు అద్భుతంగా భగవద్గీత శ్లోకాలు ఎలా చెప్పగలుగుతారు? ఎందుకంటే గత జన్మ సంస్కారాలు. వాళ్ళు దానికి ట్యాప్ అయ్యారు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ పాస్ట్ లైఫ్ కి ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో గత జన్మలో ఒక మంచి మనం పండితులం అనుకోండి దానికి సంబంధించినవి ఇప్పుడు వస్తూ ఉంటుంది. గత జన్మలో ఒక మంచి సింగర్ అనుకోండి దానికి సంబంధించి వస్తాయి. పాటలు పాడాలనిపిస్తుంది వాళ్ళకు, పాటలు నేర్చుకోవాలనిపిస్తుంది, సంగీతం. ఒక డాన్సర్ అనుకోండి మంచిగా డాన్స్ నేర్చుకోవాలనిపిస్తుంది, అద్భుతంగా డాన్స్ చేయాలనిపిస్తుంది. సో వాళ్ళకున్న దాని మీద వాళ్ళు బాగా షైన్ చేసుకోవాలి. ఓకే, నాకు ఇది చేయాలనిపిస్తుంది అంటే దాన్ని పట్టుకొని ఒక ఫ్లూట్ ఊదడమో లేదంటే ఇంకెన్నో రకాలైన సంగీత వాద్యాలు ఉన్నాయి కదా, దాన్ని తీసుకొని వాళ్ళు దాని మీద ఎనర్జీ పెట్టాలి. ఎనర్జీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ బ్యాలెన్సింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక ఫుల్ ప్రెషర్ ఉన్న పైపు ఉంటే దాంట్లో ఉన్న ఫోర్స్ తగ్గియాలంటే ఇంకెక్కడ ట్యాప్ ఓపెన్ చేస్తే దానికి ఒక ట్యాప్ పెట్టి అక్కడ తగ్గుతుంది. ఎగ్జాక్ట్ గా మనలో ఉన్న ఎనర్జీని సరి అయిన కర్మలకి, క్రియేటివ్ పర్పస్ కి, అంటే సృజనాత్మకతకి, లోక కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమాలు, ధ్యానం చెప్పడం, ధ్యాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, అది కూడా మన ఎనర్జీ చెప్తుంది. సో ఇక్కడ పూర్తిగా మన ఎనర్జీ చెప్తుంది. అది కొన్నిసార్లు ఎంత ఇంపార్టెంట్ పని అయినా కానీ నువ్వు నువ్వు నీ శరీరంలో ఇప్పుడు పలానా ప్రాసెస్ జరుగుతుంది, నువ్వు నువ్వు రెస్ట్ తీసుకో, లేదంటే ఒక 2 రోజులు పక్కన ఉండు, తర్వాత వెళ్దు, తర్వాత పని చేద్దు అని. అప్పుడు ఆ టైంలో ఆ పని పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్ గా ఫైన్ అది. ఎందుకంటే మన లోపడొస్తున్న ఇంట్యూషన్ మనం ఎప్పుడైతే తింటామో దీన్ని ఈజీగా సర్వైవ్ అవుతాం. సో మనం ఫిజికల్ గా మనం బాగా మైండ్ పెట్టి నేను అది ఖచ్చితంగా చేయాలి అంటే కొన్ని ఈ రోజు కాకపోయినా రేపు చేసే పనులు ఉన్నప్పుడు మనం మన లోపల జరుగుతున్న ప్రాసెస్ సరెండర్ కావాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఒక 2-3 రోజులు ఒక ప్రాసెస్ జరుగుతుంది. దాని తర్వాత అందరికెళ్ళి అందరితో వెళ్ళడానికి ఒక ఎనర్జీ యాక్టివేట్ అవుతా ఉంటుంది. అంటే నువ్వు సమాజంలోకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి? వెంటనే బయటకొచ్చి పని చేసుకోవాలి. ఏ పని అయితే మనం ఉన్నదో ఆ పని చేసుకోవాలి. అంతే తప్ప ఇక్కడ బయట ఉన్నోళ్ళు డిసైడ్ చేయరు, మనం డిసైడ్ చేయం. కంప్లీట్ గా సరెండర్, శరణాగతి. లోపల ఏం జరుగుతుంది? ఏ చక్ర దగ్గర పనిచేస్తుంది? ఒక్కొక్క చక్ర దగ్గర పనిచేసినప్పుడు కొన్ని రోజులు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. ఒక్కొక్క చక్ర దగ్గర పనిచేసినప్పుడు లేదు. ఒక్కొక్క చక్ర పనిచేసినప్పుడు ఎక్కువ వాళ్ళు స్పిరిచువల్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఇది కంప్లీట్ గా వాళ్ళ లోపల నుంచి గైడెన్స్ అందిస్తూనే ఉంటది అన్నట్టు అది. సో నువ్వు పలానా పని చేయు, పలానా వాళ్ళకు ఇది చెయ్యి అని చెప్పి లోపల నుంచి అందిస్తుంది. దాన్ని మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఇంకా మన గురువు మన లోపలనే ఉంటాడు. అది ఒక ధ్యానంలో శక్తి శరీరంలో అప్పుడప్పుడు శక్తి చాలా ఎక్కువ అవుతుంది, తట్టుకోలేనంత శక్తి అవుతుంది. కలలు వస్తాయి. ఒక బండి మీద వెళ్తున్నట్టు, బండి మీద చాలా స్పీడ్ వెళ్తున్నట్టు, బ్రేకులు ఫెయిల్ అయినట్టు, ఆ బండిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అప్పుడు వెంటనే శరీరంలో ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి. ఏం చేయాలి అప్పుడు? గ్రౌండింగ్. అంటే దాన్ని ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రకృతికి వెళ్ళాలి, ప్రకృతిలో కూర్చోవాలి. ప్రకృతిలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడడం, ఫ్రెండ్స్ తో మాట్లాడడం, అది కాకుండా ప్రకృతిలోకి వెళ్ళి కూర్చోవాలి. ఎందుకంటే భూమికి ఈ శరీరానికి చాలా అనుసంధానం ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ భూమికి దగ్గరగా ఉంటామో అప్పుడు మన ఈ ఈఎంఎఫ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ అయ్యి మళ్ళీ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవుతాయి. ఒక చెట్టుని వెళ్ళి హగ్ చేసుకోవాలి. హగ్ చేసుకొని కొంతసేపు ఉండాలి. అట్లా కూడా మనకు బ్యాలెన్స్ అవుతా ఉంటది. సో వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ అంటే మన శరీరమే చెప్తది ఎంత తీసుకోవాలని. ఫుల్ ఎక్కువ అంటే ఒక 5-6 లీటర్లు కాదు. మన శరీరం చెప్పినంత ప్రకారం తీసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి. ఒక్కొక్కసారి బాడీలో ఎనర్జీ స్టక్ అవుతా ఉంటుంది ఏదో ఒక పార్ట్ దగ్గర. సో ఏం చేయాలంటే మన బాడీలో ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ యొక్క ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కొంతమందికి చెస్ట్ లో పెయిన్ వస్తుంది. అంటే ఈ యొక్క కుండలినిలో చెస్ట్ లో పెయిన్ వస్తుంది, లేకపోతే ఇంకా పార్ట్ లో పెయిన్ వస్తుంది అంటే వాళ్ళు కొంచెం ఎనర్జీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాళ్ళ ఎనర్జీ అనేది మళ్ళీ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. డాన్స్ కూడా చేయొచ్చు, మెల్లగా డాన్స్. ఎక్సర్సైజ్ అంటే మళ్ళీ ఎక్కువ ఎక్సర్సైజ్ కూడా చేయొద్దు. సో కొంతమంది డాన్స్ చేసే వాళ్ళు మెల్లిగా డాన్స్ కూడా చేయొచ్చు. మెల్లిగా అది కూడా ఒక ఒక హార్మోనియస్ గా చేయొచ్చు. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఎనర్జీకి ఒక రూట్ ఇచ్చినట్టు అవుతాం అన్నట్టు. కంప్లీట్ గా ఒక రూట్ ఇచ్చినట్టు అవుతాం. సో ఇక్కడ ఈ యొక్క ప్రాసెస్ లో వాళ్ళు ముందుకెళ్తున్న వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు ఓన్ ఇంట్యూషన్ తో కనెక్ట్ కావాలి. వాళ్ళు బయట గురువు ఉంటే దట్స్ గుడ్, వండర్ఫుల్. ఒక మంచి గురువు దొరికితే వండర్ఫుల్. బట్ వాళ్ళకు ఇప్పుడున్న ఎందుకంటే వివిధ దేశాల్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో ఎంతో మంది ఫారినర్స్ కి ఎక్స్పీరియన్స్ అవుతుంది. వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు. శక్తి అంటే ఏందో తెలియదు, శివ అంటే ఏందో తెలియదు, గురువు అంటే ఏందో తెలియదు. సో అటువంటి వాళ్ళు ఎలా గో త్రూ అవుతారు అంటే దే ఆర్ లిటరల్లీ రీడింగ్ దిస్ లిటరేచర్. ఈ బుక్స్ అన్ని చదివి దాన్ని అర్థం చేసుకుంటున్నారు. దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఇంట్యూషన్ ఫాలో అవుతున్నారు. సో ఒక్కొక్కసారి వర్క్ ఎక్కువ చేయలేము. కొన్నిసార్లు రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది బాడీకి. ఆ ప్రాసెస్ ఎక్కువ అవుతున్నప్పుడు మనం ఒక 10 గంటలు పని చేసేది ఒక 5 గంటలు పని చేయాల్సి వస్తుంది. ఓకే, 5 గంటలు పని చేసి పక్కన ఉండాలి. ఒక్కొక్కసారి
ఎక్కువ పని చేయాలనిపిస్తుంది. సో, ఎక్కువ అంటే లోపట ఏ విధంగా నడుచుకోమంటే ఆ విధంగా నడుచుకోవాలి ఇది కంప్లీట్‌గా. ఆ ఇంటెలిజెన్స్ మనకు క్లియర్‌గా గైడ్ చేస్తుంది. క్లియర్‌గా అంటే క్లియర్‌గా గైడ్ చేస్తుంది. సో, ఈ గ్రౌండింగ్ టెక్నిక్ ఇంకోటి ఫుడ్‌లో గూడా ఆహారంలో కంప్లీట్‌గా మార్పొస్తుంది. వాళ్ళకి ఎవ్వరొచ్చి శాకాహారంగా మారండి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ బాడీ చెప్తది. అది తింటే వామిటింగ్ వచ్చినట్టు, స్మెల్ వచ్చినట్టు, ఏదో తప్పు చేస్తున్నట్టు భావనొస్తది. సో, వాళ్ళు వెంటనే వెజిటేరియన్‌గొస్తారు. ఆ వెజిటేరియన్‌లోకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఆయిల్ ఫుడ్డు అది ఇది సాత్వికంగా లేని ఫుడ్ తీసుకుంటా ఉన్నప్పుడు మళ్ళీ శరీరం చెప్తా ఉంటది నువ్వు ఇది కాదని. ఎట్లా చెప్తుందంటే ఒకటి శరీరంలో హీట్ ఎక్కువవుతుంది. శరీరంలో డైజెషన్ గాదు. శరీరంలో మనం సరికాని ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ర్యాషెస్ ఎక్కువొస్తాయి. కొంతమందికి మిల్క్ పేస్ట్ ప్రొడక్ట్స్ కూడా పడకపోవచ్చు. అంటే పాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా పడకపోవచ్చు. హ్మ్. ఇంక కొంతమందికి ఎక్కువ తింటే పడకపోవచ్చు. ఇంకొకరు కూడా కామెంట్ పెట్టారు ఆ వీడియోలో. వాళ్ళకు ఇది ఉపయోగపడొచ్చు. వాళ్ళు పెట్టిన కామెంట్ ఏంటంటే, నాకు జీర్ణ జీర్ణం కావట్లేదు తిన్న ఫుడ్డు. రెండోది తేన్పులొస్తున్నాయి. అని చెప్తున్నారు. సో, ఇక్కడ మీరు మహమ్మద్ గారు మీరు పెట్టిన వాళ్ళు, మీరొకటి బాగా గుర్తుంచుకున్నదంటే మీ ఆహార విధానంలో మార్పు తీసుకురావాలి. మీరు ఇంతకుముందు ఏ విధంగా ఉన్నారో ఆ విధమైన ఆహారం ఉంటే శరీరం సపోర్ట్ చేయదు. మీ శరీరం చెప్తుంది. ఒక్కొక్కసారి ఎక్కువ తినమంటుంది. ఎక్కువ తినేసేయాలి. ఎందుకంటే అక్కడ ఎక్కువ ప్రోటీన్ అవసరం ఉంటుంది. పప్పులు, సోయా ఎన్నో రకాలైన ఫుడ్స్ నుంచి శాకాహార ఫుడ్ నుంచి మనం తీసుకోవాల్సి ఒక్కొక్కసారి కేవలం పండ్లు, ఫలహారాలే తీసుకోమంటుంది. సో, అక్కడ మన శరీరమే మనకు గైడ్ చేస్తుంది. మీరు ఒకరు చెప్పినట్టు వింటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జెప్తారు. అంటే నేనొక విధంగా జెప్పొచ్చు. ఒక బుక్ ఒక విధంగా జెప్పొచ్చు. ఒక విధంగా చెప్పొచ్చు. కాపోతే మీ శరీరంలో జరుగుతున్న ప్రాసెస్ రోజు రోజుకి మారుతుంది. నెలకు నెలకు మారుతుంది. సో, మీరు బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎక్కువ రోజులు కావాల్సిన అవసరం లేదు. మీరు చూడండి. ఏది తింటే మీ శరీరానికి పడుతుంది. సో, ఏ టైంలోపు తినాలి? ఎంత తినాలి? ఈ యొక్క అవగాహనతోని మీరు ఆ మార్పులు జేసుకోండి. ఇంకా గూడా అవుతుందంటే ఇట్స్ నార్మల్. ఇంకా గూడా అవుతుందంటే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోండి. ఇంకొకటి సాధన గురించి కొంతమంది బలవంతమైన బ్రీతింగ్స్ ఈ యొక్క కుండలిని అవేకెనింగ్ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు బలవంతంగా శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం, ఏదో బలవంతమైన యోగా ప్రాక్టీసెస్ చేస్తే ఇంకా మనకి ఇబ్బందవుతుంది. ఒక్కొక్కసారి మన శరీరమే చెప్తుంది ధ్యానంలో ఉన్నప్పుడు, శ్వాస లోపలికి తీసుకో, బయటకు వదిలేయి. ఒక్కొక్కసారి నడుస్తా ఉంటాం. మనకు తెలియకుండానే లోపలికి, బయటకి తీసుకుంటా ఉంటాం. ఒకసారి స్నానం చేస్తూ ఉంటాం. శ్వాస ఎక్కువ తీసుకోని. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా మన శరీరం చెప్తున్నాం గదా! ఒక లోపట పరమాత్మనే ఉండి మనల్ని నడిపిస్తా ఉంటాడు కాబట్టి వినాలి. అంతే తప్ప మనం బలవంతంగా శ్వాసను తీసుకుంటున్నామంటే మళ్ళా ఆ ప్రాసెస్‌కి అడ్డంకి కలుపుతున్నామంట. సో, ఆనాపానసతి ధ్యానం ఏందంటే ఇక్కడ మనం ఏమి చెయ్యం. చూస్తాం. ఆనాపానసతి ధ్యానం అంటే ఆన అంటే లోపటికి వెళ్ళే శ్వాస, అపాన అంటే బయటకు వచ్చే శ్వాస, సతి అంటే కూడి ఉండడం. అంటే ఈ కుండలిని శక్తికి ఈ యొక్క ధ్యానం 100కు 100% చాలా బాగా ఉపయోగపడుతది. ఎందుకంటే మనం కూర్చొని చూస్తా ఉంటాం. ఒకవేళ ఆ శక్తి మనలో తిరుగుతా ఉంటే, శక్తి లోపల పనిచేస్తా ఉంటే శక్తిని గమనిస్తా ఉంటాం. ఇక్కడ మనం దేన్ని ఆపట్లేదు, దేన్ని గైడ్ చేయట్లేదు, దేన్ని జడ్జ్ చేయట్లేదు. చూస్తా ఉన్నాం ఒక అబ్జర్వర్‌గా. సో, ఆ శక్తి పని అది చేసుకుంటుంది. అది ఎంత నొప్పొచ్చినా అది జేసుకుంటుంది. ఏ ప్రాసెస్ కావాలో అది జేసుకుంటుంది. ఇంకొంతమంది శరీరంలో చాలా శక్తి ఎక్కువవుతుంది. ఎక్కువ సేపు ధ్యానం జేయలేకపోతున్నా అంటున్నా. ఓకే. ఎక్కువ సేపు ఎవరైతే ధ్యానం జేయలేకపోతుర్రో శరీరంలో శక్తి ఎక్కువవుతున్న వాళ్ళు, వాళ్ళ నెర్వస్ సిస్టమ్‌ని ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా, వాళ్ళు సరెండర్ అంటే ఒక్కొక్కసారి అరగంట, గంట ధ్యానం జేసినా గాని ఇట్స్ ఓకే అనిపియొచ్చు. ఎందుకంటే ఆ యొక్క శక్తితో మన బ్రెయిన్ మొత్తం హీట్ అయిపోతది. పక్కనున్న వాళ్ళు చేయి పెడితే కూడా తెలుస్తది. లోపటి నుంచి హీట్ వస్తుందని. సో, వాళ్ళ బాడీ తట్టుకోలేదప్పుడు. అప్పుడేం చేయాలంటే మీరు బలవంతంగా గూడా ఏది చేయొద్దు. ఒక 10 గంటలు వేరే వాళ్ళు చెప్పిరని చేయాల్సిన అవసరం లేదు. మీకు చెప్తుంది ఒక్కొక్కసారి. మీరు 6 గంటలు చెయ్యి, 9 గంటలు చెయ్యి. లేదంటే ఒకరోజు 2, 3 గంటలు చేసినా మంచిగా అనిపిస్తది. ఇంకొక 2, 3 గంటలు కూడా ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. మీ శరీరం ఒక్కొక్కసారి చెప్తుంది. ఒక గంట, 2 గంటలు ధ్యానం చేయంగానే కొంచెం గ్రౌండింగ్ చేసుకో, ప్రకృతిలోకెళ్ళు. ఎందుకంటే అక్కడ మన బాడీ గైడ్ చేస్తూనే ఉంటుంది. ఆలోచనలు పెరుగుతాయి. ఏదో అలజడి పెరుగుతా ఉంటది. కరెక్ట్‌గా మాట్లాడలేకపోతాం. సో, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకర్థమైంది. ఓకే. గ్రౌండింగ్ జేసుకోవాలి అని జెప్పి, మళ్ళీ ప్రకృతికెళ్ళి గ్రౌండింగ్ జేసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంటు. ఒక్కొక్కసారి మనం ఆహారం మనకు బాడీ ఎక్కువ తీసుకో అని జెప్పినప్పుడు ప్రోటీన్ ఆహారం ఎలా జెప్తుందంటే బాడీకి, ఒక్కొక్కసారి 2, 3 రోజులు ఏం తినకపోయినా గాని, ఆ శక్తి బ్రహ్మరంధ్రం దగ్గర, సహస్రార దగ్గర పనిజేస్తున్నప్పుడు, ఒక 2, 3 రోజులు ఆహారం తీసుకోకపోయినా నడుస్తది. 2, 3 రోజులు ఏం తీసుకోకపోయినా
ఒక బనానా, ఒక పల్లీలు ఇట్లా తీసుకున్నా గాని శరీరానికి ఆకలి గాదు, బాధ రాదు, ఆనందము ఇంగ ఒక బ్లిస్ స్టేట్‌లో ఉంటారు వాళ్ళు ఆ టైంలో. ఒక్కొక్కసారి వేరే చక్ర దగ్గర పనిచేస్తున్నప్పుడు చాలా ఆకలైతది. అసలు తినే ఆహారం కూడా ఎక్కువ తినాల్సొస్తది. సో, మితంగా తినాలి అంటే మితంగా తినాలి. బట్ ఆ టైంలో వాళ్ళ శరీరానికి దాన్ని తట్టుకునే తత్వం కావాలి కాబట్టి ఎక్కువ తినాల్సొస్తుంది. సో, ఎక్కువ తినాలి. సో, దీన్ని ఇలానే ఉండాలి అనేది మనం డిసైడ్ చేయలేమన్నట్టు. ఈ శక్తి మెయిన్‌గా ఏంటంటే ఈ శక్తి యాక్టివేషన్‌లో ఉన్నవాళ్ళు. ఈ సింప్టమ్స్ ఎక్కువుంటాయి. నేను చెప్పిన సింప్టమ్‌లో ఒక 50, 60% సింప్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. స్పెషల్‌గా మన సైకలాజికల్‌గా, ఫిజికల్‌గా, స్పిరిచ్యువల్‌గా ఈ మూడిట్లో ఉంటాయి వాళ్ళకి ఎక్స్‌పీరియన్సెస్. ఇంకోటి మాటలు గూడా. ఒక్కొక్కసారి మాట్లాడమంటుంది. 10 మందికి ఉపయోగపడం విధంగా మాట్లాడమంటుంది. ఒక్కొక్కసారి ఏం మాట్లాడకు మౌనంగా ఉండంటుంది. అది కళ్ళల్లో తెలుస్తా ఉంటుంది. కళ్ళల్లో సైలెన్స్, సైలెన్స్ అని వినిపియడం. కళ్ళల్లో ఏదో టైంలో ఫ్రెండ్ మనకు చెప్పడం. మీరు సైలెన్స్‌గా ఉండండి అని జెప్పి. ఇట్లా మనకు పట్టుకోవాలి దాన్ని. ఓకే. సైలెన్స్‌లో ఉండాలా అని జెప్పి. లేదంటే ఒక బుక్ ఒక 2, 3 సార్లు మౌనం, మౌనం అనే వీడియో తలగడం. ఆ బుక్ రావడం. సో, ఇట్లా ఏమైనా ఓకే. సైలెన్స్‌గా ఉండాలని మనకు తెలిసిపోయి సైలెన్స్‌గా ఉండాల్సిన టైంలో సైలెన్స్‌గా ఉండాల్సొస్తది. ఒంటరిగా ఉండాల్సిన టైంలో ఒంటరిగా ఉండాల్సొస్తది. మీరు మీ కుటుంబంలో మీకు జరుగుతున్న ప్రాసెస్ ఇదని వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేసి, మీరు ఒక ఎన్వైర్న్‌మెంట్‌ను, ఒక పరిస్థితిని క్రియేట్ జేసుకోవాలి. ఒక రూమో, ఒక స్పేస్‌ని క్రియేట్ జేసుకొని, ఆ శక్తి ఎలా అయితే మనల్ని డీల్ చేస్తుందో, అలా మనం ముందుకెళ్తే ఈజీగా ఉంటది ఈ పరిస్థితి. వాటర్ చెప్పినట్టు. ఎందుకంటే బాడీలో డీహైడ్రేషన్ బాగా జరుగుతది. ఎక్కువ హీట్ ఉత్పత్తి అవుట్ల వాటర్ ఎవాపరేషన్ ఎక్కువ జరుగుట్ల వాటర్ ఎక్కువ తీసుకోవాల్సుంటది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అదే విధంగా మన ప్రకృతిలో చెప్పులు విడిచేసి ఆ పాదాల మీద నడుస్తూ ఉండాలి. ఆ పాదాలు ఆడించి కూర్చోవాలి. దీనివల్ల ఆ యొక్క శక్తి గ్రౌండింగ్ చేసుకుంటది. ఆ యొక్క శక్తికి తెలుసు మనం ఎంత తట్టుకుంటాము, ఎంత తట్టుకోమని. శక్తి ఎంత అవసరం లేదో అంత తీసేసుకుంటది. ఇదొకటి. ఒక ఇంతకుముందు చెట్టును పట్టుకోవడం గూడా జెప్పినాం గదా! ఇంకోటి మనం ఆ భూమి మీద పడుకోవడం. భూమి మీద గడ్డి మీద మంచిగా పడుకోవడం. దానివల్ల గూడా మనకు అదే సెట్ జేస్తది. ఆ ఎనర్జీ అనేది సెట్ అయిపోతది. మెడిటేషన్ ఇంతకుముందు చెప్పినట్టు కొన్నిసార్లు మెడిటేషన్ చాలా చేయాలనిపిస్తది. అద్భుతంగా వాళ్ళు మెడిటేషన్ జేయాలి అద్భుతంగా. కొన్నిసార్లు ఖాళీగా కూర్చొని ప్రకృతిని చూస్తున్న వాళ్ళకు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తది. అంటే వాళ్ళ బాడీ ఎలా జెప్తే వాళ్ళకు అలా. వాళ్ళ యొక్క ఇన్‌ట్యూషన్ వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఎలా జెప్తే మనం అలా ముందుకెళ్ళాల్సి ఉంటుందన్నట్టు. ఎక్కువ మనం జ్ఞానాన్ని తీసుకున్న కొద్దీ మనకు బాగా ఐడియా వస్తుంది. పలానా వాళ్ళకి ఎటువంటి అనుభవాలొచ్చినాయి. ఈ అనుభవాలొచ్చినప్పుడు వాళ్ళు ఏం జేషిర్రు. వాళ్ళ గైడెన్స్ వీళ్ళు తీసుకుంటా ఉంటే ఏందంటే, వాళ్ళు ఈజీగా మళ్ళీ ముందుకెళ్ళగలుగుతారు. వాళ్ళలో భయం పోతది. వాళ్ళలో క్లారిటీ పెరుగుతది. సో, అవసరమైతే వాళ్ళ కుటుంబానికి వాళ్ళు చెప్పలేకపోయినా గాని, వీళ్ళ ద్వారా చెప్పిపియొచ్చు. ఎందుకంటే వీళ్ళు బాగా ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. సో, పలానా ఎక్స్‌పీరియన్స్ మీ పలానా వ్యక్తికవుతుంది. వాళ్ళకు కొంచెం స్పేసు, టైము, ఫ్రీడమ్ ఇవ్వండి. సో, అతను ఏది జేయాలనుకుంటే అది జేస్తారని జెప్పి మనము ఆ సపోర్టు సో, అందించే అవకాశం ఉంటుందన్నట్టు. అదే విధంగా ఆహ్, మనం కంప్లీట్‌గా ఒక్కొక్కసారి ఎనర్జీ తాడే దగ్గర జరుగుతా ఉంటుంది. ప్రెషర్ ఎక్కువవుతది. ఎనర్జీస్ మొత్తం ఎక్కువవుతది. సో, అటువంటప్పుడు మనం బలవంతంగా ఏదో జరగాలని జెప్పి ఇక్కడ ఫోకస్ జేయొద్దు. సో, మనం కంప్లీట్‌గా ఒక సాక్షిగా గమనించాలి. సో, సాక్షిగా జస్ట్ చూడాలి. ఎక్కువ ఫోకస్ జేయొద్దు. సో, ఏదైతే ఎనర్జీ జరుగుతుందో అది గమనించాలి. ఇక మనకు ఒక లిమిట్‌కి పెంచి ఆ ఎనర్జీ మనకు ఇబ్బందవుతుంది అనుకుంటే, ఓకే. మళ్ళీ మనం కామ్ గావాలన్నట్టు. సో, ఇట్లా మనది మనకి తెలుస్తూ ఉంటుంది. మన లోపటి నుంచి మనకి ఇంట్యూషన్ వస్తా ఉంటుంది. అదే విధంగా మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీసెస్ గూడా చాలా వరకు మన గ్రౌండింగ్ జేస్తా ఉంటుంది. తినేటప్పుడు తినడం, చూసేటప్పుడు కేవలం చూడడం. అంటే ఈ క్షణంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనలో ఆ ఎనర్జీ బ్యాలెన్సింగ్ స్టేట్‌లోకొస్తుందన్నట్టు. సో, ఎక్సర్‌సైజ్ చేయలేని వాళ్ళు సైక్లింగ్ జేయొచ్చు. అంటే సైకిల్ నడపొచ్చు, ఈత కొట్టొచ్చు, స్విమ్మింగ్ జేయొచ్చు. అదే విధంగా వాళ్ళకేమైనా పనులుంటే ఆ పనులు జేసుకోవచ్చు. ఫిజికల్‌గా ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళకు గ్రౌండింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా సింపుల్ ఎక్సర్‌సైజ్ హ్యాండ్స్‌ని స్ట్రెచ్ చేయడం. ఆ! ఇటువంటి ఎక్సర్‌సైజ్ ద్వారా గూడా వాళ్ళకదవుతుంది. సో, ఆహ్, లోపటి నుంచి ఒక సర్వీస్ జేయాలి. అందరికి హెల్ప్ చేయాలని ఒక తత్వం పెరుగుతా ఉంటుంది. దాన్ని గమనించుకోవాలి. అందరికి. ఎందుకంటే ఈ చక్ర దగ్గరకొచ్చిన తర్వాత అద్భుతంగా మాట్లాడడం, పాడడం ఇట్లా స్టార్ట్ చేస్తూ ఉంటారన్నట్టు. ఈ చక్ర దగ్గరున్నప్పుడు వాళ్ళలో చాలా ప్రేమ పెరిగిపోతా ఉంటది. వాళ్ళ పక్కన కూర్చున్నా గాని అబ్బా! ఈళ్ళ ప్రేమ మనకు తాగిపోతది. అంటే వాళ్ళకు జంతువుల మీద, మనుషుల మీద అన్నిటి పట్ల ప్రేమ పెరుగుతా ఉంటదన్నట్టు.
సో, ఇట్లా ఒక్కొక్క చక్ర దాటుకున్న కొద్దీ, ఇక్కడికొచ్చిన కొద్దీ వాళ్ళు గత జన్మ చూసుకోవడం, ఆ వన్‌నెస్ కాన్షియస్‌నెస్ పెరుగుతది. ఇక్కడ ఈ ప్లేస్ దగ్గరకొచ్చినప్పుడు అంతా ఒకటే అన్న భావనొస్తది వాళ్ళలో. ఈ యొక్క మార్పులు వాళ్ళకొస్తున్న కొద్దీ అందరికి సేవ చేయాలని ఒక దృక్పథం వాళ్ళలో పెరుగుతా ఉంటుందన్నట్టు. దాన్ని కంప్లీట్‌గా గమనించుకోవాలి. ఓకే. సేవ చేయాలని వస్తుంది గదా! వచ్చే కళల్ని గమనించుకోవాలి. ఆ ఇంట్యూషన్‌ని గమనించుకోవాలి. ఎలా స్టార్ట్ జేయాలి? ఎలా ధ్యానం జెప్పాలి? అని జెప్పినప్పుడు వాళ్ళు రెడీగున్నప్పుడు ఒక మార్గం అనేది ఏర్పడతది. ఆ మార్గాన్ని పట్టుకొని వాళ్ళు ముందుకెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క పర్పస్‌కి అలైన్ అవుతారు. ఈ యొక్క ఈ యొక్క కుండలిని శక్తి చాలా మంది అడుగుతారు. ఎన్ని సంవత్సరాలు పడతది? ఎన్ని నెలలు పడతదని? ఇది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు పడతదంటే, దీనికంటూ ఒక టైమ్ అంటూ ఉండదు. ఎందుకంటే, కొంతమందికి కొన్ని నెలల్లో అయిపోతది. కొంతమందికి సంవత్సరాలయితది. కొంతమందికి జన్మలవుతది. గతంలో ఉన్న కర్మలను బట్టి. గతంలో ఉన్న కర్మలను బట్టి అది అయిపోతా ఉంటది. కాకపోతే చాలా వరకు ఎవరికైతే స్పాంటేనియస్‌గా అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళకి కొంతమంది కుండలిని అవేకెనింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. కుండలిని శక్తి అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళకి ఎంతో కొద్దిగా చాలా వరకు గత జన్మ సంస్కారాలు ఉంటాయి కాబట్టి, వాళ్ళు ఎంతెంత రెడీగున్న కొద్దీ అంతంతో అది మార్పు తీసుకొచ్చి అయిపోతా ఉంటది. సో, ఇప్పుడు ఇవన్నీ తర్వాత మనిషిలో ఏమవుతది కుండలిని అవేకెనింగ్ అవుతదంటే, క్షీరసాగర మథనం. ఒక మనిషిలో రామ రావణ యుద్ధం జరుగుతది. బయట జరగదు. లోపటనే జరుగుతది. మనిషిలో ఉన్న మంచి వ్యక్తిని చూసుకుంటాడు, చెడ్డ వ్యక్తిని చూసుకుంటాడు. మనిషిలో ఉన్న అన్ని తత్వాలు అతని పర్సెప్షన్ మొత్తం సమాజాన్ని మార్చడం ఉండదు. లోపట మార్చుకోవడం, లోపట మారడం, లోపట గమనించుకోవడం, ఇంకా ఇంకా లోపటికెళ్ళి ఆ పరమాత్మతోని కనెక్ట్ కావడం. ఈ యొక్క మార్గంలో ఎన్నో రకాల ఎక్స్‌పీరియన్సెసు, ఏ కర్మ తాలూకా వ్యక్తులు తారసపడాలనో ఆ టైంకొచ్చిస్తారు. మన కర్మకు ఎంత కర్మియ్యాలో అంత కర్మిస్తారు. ఆ కర్మ నుంచి బయటకి రాంగానే వాళ్ళెళ్ళిపోతారు. మళ్ళొక కర్మ వస్తది. అది వైఫ్ అయినా, హస్బెండ్ అయినా, ఇంకెవరైనా ఫ్రెండ్ అయినా, బాస్ అయినా ఇవన్నీ ఒక, ఒక అయస్కాంతాన్ని దానికి ఒక తాడు కట్టి రోడ్డు మీద తీసుకెళ్తే ఎలా అట్రాక్ట్ చేసుకుంటదో, ఈ కార్మిక్ సంబంధం, కర్మకు సంబంధించిన వ్యక్తులను, పరిస్థితులన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఒకదాని తర్వాత ఇది ఒకటి గ్యాప్ ఉండదు. ఈ రోజుకి ఇది అయిపోయిందా? నెక్స్ట్ రోజుకి ఇంకోటి. దాని తర్వాత ఇంకొకటి. దాని తర్వాత ఇంకొకటి. మళ్ళీ ఇదంతా దీంతో పాటు సో, మనం తట్టుకుంటలేం అనుకున్నప్పుడు ఏం చేస్తదంటే, ఆ యొక్క శక్తి ఏం చేస్తదంటే, మనకు అద్భుతమైన గ్యాప్ ఇస్తది. రిలీఫ్ ఇస్తది కొన్ని రోజులు. వారమా, 2 వారాలా, ఒక రోజా, 2 రోజులా డిపెండ్ వాళ్ళ జరుగుతున్న ప్రాసెస్ బట్టి. సో, అక్కడ గ్రౌండింగ్ అవ్వడానికి. అప్పుడు మనకు చాలా నమ్మకం వస్తది. అక్కడ మనకు చాలా నమ్మకం పెరుగుతది. ఆనందం పెరుగుతది. బ్లిస్ పెరుగుతది. పరమాత్మతోని కనెక్షన్ ఏర్పడతది. సో, అన్నిటికి కార్యకారణ సంబంధం తెలుస్తా ఉంటది. ప్రజలు నా జీవితంలోకి ఎందుకొస్తున్నారు? ఎటువంటి కర్మ చేస్తున్నారు? అన్ని కనెక్షన్ తెలుస్తా ఉంటదన్నట్టు. సో, ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఆ కనెక్షన్ మొత్తం తెగిపోయి మళ్ళీ మాయలో పడ్డట్టు అనిపిస్తదన్నట్టు. ఒకేసారి మొత్తం దైవంతోనే ఉన్నట్టు అనిపిస్తది. ఒకేసారి దైవత్వం మొత్తం పక్కనయివి నేను పక్కకు జరిగి ఒక, ఒక అహంకారంతోనే ఉన్నట్టు అనిపిస్తది. ఆ అహంకారం ఈస్ నథింగ్ బట్ అంటే కేవలం ఒక మనిషిని, ఒక మానవుడిని అనే ఒక దృక్పథంతో జీవిస్తూ ఉంటారు. సో, దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. వాళ్ళకేం జరుగుతుందో వాళ్ళకస్సలు తెలవదు. ఎందుకంటే ఈరోజు ఒక పలానా డాక్టర్ దగ్గరికి పోయి నాకు కడుపు నొప్పి వెళ్ళిన వ్యక్తి అక్కడేం దొరకదు. నెక్స్ట్ రోజు వెళ్ళిన తర్వాత ఒక కన్ను నొప్పి అని ఎళ్తాడు. అక్కడేం దొరకదు. ఇది ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, ఇది మనిషిలోని కర్మలన్నీ శుద్ధి చేస్తది. మనిషిలోని ఉన్న డిసీజెస్ అన్ని క్లియర్ చేస్తది. మనిషిలో ఉన్న చైతన్యాన్ని విస్తరింపజేస్తది. సో, ఫస్టు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి చెకప్ జేసుకోవడం. రెండోది దీనికి సంబంధించిన జ్ఞానం పెంచుకోవడం. దీనికి సంబంధించిన వ్యక్తులతోని ఇంకా ఇంకా తెలుసుకోవడం. ఈ సింప్టమ్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు గ్రౌండింగ్ చాలా ఇంపార్టెంటు. బలవంతంగా మనం శక్తిని ఆపలేం. శక్తిని పెంచలేం. నాకు గురువు లేడు గదా! అని బాధపడుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. లోపటున్న ఆ యొక్క, ఆ యొక్క మాతనే, ఆ యొక్క శక్తియే, ఆ యొక్క పార్వతి మాత అనొచ్చు. ఆ యొక్క అమ్మవారే మనకు కలల ద్వారా దర్శనం ఇవ్వడం. ఆహ్, కలల్లో మనకు గైడెన్స్ ఇవ్వడం. కలల్లో కావాల్సినయన్నీ సమకూర్చడం. ఇవన్నీ జరుగుతా ఉంటాయి. వాళ్ళకొక టైం వరకు వాళ్ళు భయాన్ని ఫేస్ జేయడం చాలా కష్టంగుంటది. మా ఫ్రెండ్ ఇక్కడ 2021లో నాకొక ఫ్రెండు ఈ యొక్క మార్గంలో కనెక్ట్ అయ్యాడు. సో, అతను కూడా తన ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేస్తాడు. సో, ఈ యొక్క ఈ యొక్క ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో, మెయిన్‌గా కుండలిని శక్తి అనేది మనల్ని ఒక అద్భుతమైన స్థాయికి తీసుకెళ్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. మానవుడిని మాధవునిగా చేస్తుంది.
మనలో ఉన్న ఆ యొక్క బ్లాక్స్ అన్ని క్లియర్ చేస్తుంది. ఆ యొక్క మనిషి యొక్క మార్పు ఎంత స్పీడ్‌గా ఉంటుందంటే అంత స్పీడ్‌గా ఉంటుంది. అతనికే తెలియదు అంత ఇంత మారిపోతున్నా అని. అప్పటి వరకు అన్ని జడ్జిమెంట్ చేసే వ్యక్తి ఆ జడ్జిమెంట్స్ ఆగిపోతాయి. అనవసరమైన మాటలు మాట్లాడే వ్యక్తి అనవసరపు మాటలు మాట్లాడ ఆగిపోతది. సో, అతని మాటలు, అతని ఆలోచనలు, అతని భావాలు, అతని పనులు అన్నీ మారిపోతా ఉంటాయి. వాళ్ళకు ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళ జాబ్ గూడా మారే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కొన్ని నచ్చని, వాళ్ళ ఎనర్జీకి సెట్ కాని జాబ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకొక మంచి జాబ్ చూసుకోవడం, లేదంటే మంచి ప్రొఫెషన్ చూసుకోవడం, వాళ్ళ యొక్క పర్పస్‌కి వాళ్ళు భూమి మీద ఏ జన్మ ప్రణాళిక అయితే చూసుకున్నారో, ఆ జన్మకు అలైనింగ్ ఉండే గూడా చూసుకోవచ్చు. కొంతమంది 100కి 100% ఇందులో ఉండొచ్చు. కొంతమంది వాళ్ళ యొక్క వృత్తి చేసుకుంటూ ఇది కొంచెం, అటు కొంచెం ఉండొచ్చు. వాళ్ళ యొక్క ప్రణాళిక ఈ భూమి మీద ఎలా ఉంటే అలా ముందుకెళ్తా ఉంటారు. సో, అది అండి. ఇంకొకరు గూడా ఒక క్వెషన్ అడిగారు కామెంట్‌లో లాస్ట్ వీడియోలో. వాళ్ళేం అడిగారంటే, నాకు కొంతమంది కనిపిస్తున్నారు. కాకపోతే నాకు భయమై కళ్ళు తెరుస్తున్నాను. రాత్రి టెర్రస్ మీద పడుకునేటప్పుడు ఒక నక్షత్రం వచ్చి కనిపించింది. అలా 2, 3 సార్లయింది. ఉలిక్కిపడి టెర్రస్ మీదకి వెళ్ళడమే స్టాప్ జేశాను. వర్క్ చేస్తున్నప్పుడు కళ్ళు ఆటోమేటిక్‌గా మూసుకు వెళ్తున్నాయి. ఎవరో కనిపించినట్టు అనిపిస్తుంది. సో, ఇది వాళ్ళ కామెంటు. వాళ్ళకి ఆన్సర్స్ హ్మ్. వాళ్ళ పేరు ఎస్ఏఎస్ అనుంది. ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనం ధ్యానంలో గాని, నిద్రలో గాని ఎవరైనా కనిపిస్తున్నారంటే మొట్టమొదటిగా వాళ్ళని అడగాల్సింది, మీరు ధ్యానం జేయండని. మీరు మాతో కలిసి ధ్యానం చేయండని వాళ్ళని అడగడం. ఇక్కడేం భయపడాల్సిన అవసరం లేదు. ఏమీ జరగదు. అంతా సేఫ్‌గానే ఉంటది. అన్నది ఒక్కటే పరబ్రహ్మ తత్వం. సో, ఒకటేందంటే, మీరు వాళ్ళకి భయపడకుండా మీరు మాతో కలిసి ధ్యానం చేయండని అడగడం మొదటిది. రెండోది, మీరు నాకు ఏ జ్ఞానాన్ని ప్రసాదించడానికి వచ్చారు? మీరెవరు? అని అడగడం. ఇంకోటి ఎలా అడగాలనే క్వెషన్ గూడా వాళ్ళు బెట్టారు. ఎలా అడగాలంటే ఇది మాటలతోని అడిగేది గాదండి. ఇది కేవలం ఒక ఆలోచన రిలీజ్ జేయాలి. మీరు ధ్యానంలో గూర్చోండని రిలీజ్ జేయాలి. అది నిద్రలో గాని, కలలో వచ్చినా అలానే జేయాలి. ధ్యానంలో వచ్చినా అలా జేయాలి. మీరు ఎవరు? మీరు ఏ జ్ఞానాన్ని అందియడానికి వచ్చారు? అనే క్వెషన్ ఎయ్యాలి. దాని తర్వాత అక్కడ కన్వర్జేషన్ స్టార్ట్ అవుతది. లేదంటే లేదు. సో, ఇదే అండి. సో, మీరు ఈ ఎక్స్ ఈ యొక్క వీడియో విన్న తర్వాత మీరు గాని, ఇంతకుముందు చెప్పిన వారు గూడా ఎంత వరకు రిజనేట్ అవుతే అంతవరకు తీసుకోండి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి యొక్క అనుభవం. ఒక వ్యక్తి యొక్క జ్ఞానం. సో, మీకొస్తున్న అనుభవం ఎటువంటిదో తెలియదు. మీకున్న ఎక్స్‌పీరియన్స్ ఏంటో తెలియదు. సో, అందుకే మీరు పూర్తిగా పక్క వాళ్ళని నమ్మకుండా అది మీకు చెప్తుంది ఎంతవరకు రిజోనేట్ అవుతుంది. పలానా వ్యక్తి చెప్తున్నట్టు ఇది కరెక్టేనా? కాదా? అని మీరే ఒక క్లారిటీ తెచ్చుకోండి. సో, అంతే తప్ప ఈ వ్యక్తి ఈరోజు ఇది చెప్తున్నాడని ఇతన్ని నమ్మి, ఇంకో వ్యక్తి ఇంకోటి చెప్తున్నాడని వాళ్ళని నమ్మితే మనం కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువవుతాం. అందరిది వినండి. లోపటి ఇన్‌ట్యూషన్ అడగండి. ఆ లోపటున్న ఆ శక్తే, ఆ లోపటున్న పరమాత్మనే మనకు గైడ్ చేస్తది. ఇది సత్యము, ఇది నిజము, ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళకండి అని. ఇంకొక రిక్వెస్ట్ అండి. చాలా మంది ఇదేదో తప్పు జరుగుతుందని జెప్పి సరికానియన్ని చేస్తున్నారన్నట్టు. సరికానియి చేయడం అంటే ఎక్కడికో వెళ్లి ఇదేదో నాలో తప్పు జరుగుతుందని జెప్పి. కాకపోతే మీరు ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని, మీలో ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఇంకా డీప్‌గా వెళ్లి, మీలో జరుగుతున్న ప్రాసెస్‌కి ఇది వాలిడ్ అవుతే, మీరు ఇంకా అద్భుతంగా మీరు దానికి ఓపెన్‌గా సరెండర్ గాండి ఒక మార్గాన్ని అందించండి. మనం చేసేది ఏం లేదు. జస్ట్ చూసేవాళ్ళం. అంతా ఆ యొక్క పరమాత్మ ఈ శరీరం ద్వారా ఏం చేయాలి, ఏం చేపియాలి, ఎవరిని గలవాలి, ఎవరిని మాట్లాడాలి, ఏ సర్విస్ జేయాలి అంతా అది జూసుకుంటుంది. మనం ఆపొద్దు. మనం జడ్జ్ చేయొద్దు. మనం కంప్లెయింట్ చేయొద్దు. మనం అసూయపడొద్దు. మనలో ఎలాంటి క్వాలిటీస్ బిల్డ్ చేసుకోవాలంటే అందరి మీద కరుణాతత్వం పెంచుకోవాలి. ఈ కరుణాతత్వం పెంచుకున్న కొద్దీ మిగతాయి అన్నీ తగ్గిపోతా ఉంటాయి. ఇంకోటి ఎప్పుడు నేర్చుకుంటా ఉండాలి. అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు స్పిరిచ్యువల్ డిస్కషన్స్‌లో పార్టిసిపేట్ జేయాలి. ఈ యొక్క సజ్జన సాంగత్యంలో పార్టిసిపేట్ జేయాలి. అదే విధంగా హ్మ్. మనం ఒక సైంటిఫిక్ అప్రోచ్‌గా మనం ముందుకెళ్ళాలి. అంటే నాలో ఏం జరుగుతుంది? ఎటువంటి జరుగుతుందని సైంటిఫిక్‌గా గూడా మనం ముందుకెళ్ళాలి. సో, కేవలం ఒక వ్యక్తి చెప్పిండని నమ్మకుండా, సో, దీనికి సైన్స్ ఏం చెప్తుంది? రీసెర్చ్ ఎన్నో బుక్స్ ఉన్నాయి. సైంటిస్ట్‌లు చేసినయి గూడా. సో, దాని ద్వారా మనం తెలుసుకోవాలి. స్పిరిచ్యువల్ పేరెంటింగ్ అదే విధంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గూడా వాళ్ళకు ఆహ్, ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి పూర్తిగా గైడెన్స్ ఇవ్వడం. ఇది చేస్తా ఉండాలి. ఎవ్వరిలో అయినా గాని అందరిలో కుండలిని శక్తి ఉంది. అందరిలో వాళ్ళకి అవసరం ఉంటే ఈ జన్మలో
కావాల్సి ఉంటే అవుతుంది. లేదంటే కాదు. అయితే ఏందంటే ఇది ఇది కావాలి అంటే ఎటువంటివి చేయాలి అంటే మెడిటేషన్ ఒకటి. మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జ్ఞానాన్ని పెంచుకోవడం ఒకటి. ఎప్పుడు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించడం ఒకటి. అసూయ, నిందలు, కంపారిజన్స్ ఇవన్నీ లేకుండా అందరిని ఒకే భావంతోని పెంచుకునే ఒక జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. ఒక హార్మోనియస్ లైఫ్ క్రియేట్ చేసుకోవాలి. కుటుంబంలో అందరితో చక్కగా ఉంటూ, ఆనందంగా మంచి మాటలు మాట్లాడుతూ, మంచి పనులు చేస్తూ, మంచి ఆలోచనలు చేస్తూ, సరియైన జీవితాన్ని మనం నడుస్తున్నప్పుడు ఆ యొక్క డివైన్ గ్రేస్ అనేది ఏదో ఒక రోజు మనలో ఉన్న శక్తిని యాక్టివేట్ చేసి ఆ యొక్క అద్భుతమైన ప్రాసెస్ జరగొచ్చు. ఈ ప్రాసెస్ జరుగుతలేని వాళ్ళు జరుగుతలేదు అని కూడా చింతించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంకెంత గొప్ప ప్రాసెస్‌లో ఉన్నారో ఎవరికీ తెలియదు. వాళ్ళలో కొంతమందికి ఏ సింప్టమ్స్ రాకపోయినా గాని ఉన్నట్టుండి రాత్రికి రాత్రి వాళ్ళకేదో ఒక ఉలిక్కి పడి వాళ్ళ శక్తి మూలాధారంలో ఉన్న శక్తి ఇక్కడ దాకెళ్ళి ఒక ప్రాసెస్ జరిగి మళ్ళీ ఒక 2, 3 సంవత్సరాల్లోనే వాళ్ళకు గ్రౌండింగ్ అయ్యి వాళ్ళకి ఇవన్నీ కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. ఇవన్నీ లేకుండా కొన్ని ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కంప్లీట్ ఇండివిడ్యువల్. ఒక బుక్‌లో రాసింది ఇంకో బుక్‌లో మ్యాచింగ్ ఉండదు. ఎందుకంటే ఈ వ్యక్తిలో జరిగింది ఈ వ్యక్తి రాస్తాడు. ఆ వ్యక్తిలో జరిగింది ఆ వ్యక్తి రాస్తాడు. ఈ కుండలినికి సంబంధించిన బుక్స్ గూడా. కాకపోతే అన్నింటి సారాంశం జూస్తే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. చాలా ధైర్యంగా ముందుకెళ్ళాలి. మంచి అలవాట్లను అభివృద్ధి జేసుకోవాలి. ఆ ప్రాసెస్ అయితున్న వాళ్ళకు గైడెన్స్, సపోర్ట్ ఇవ్వాలి. కంప్లీట్‌గా సరెండర్ అయ్యి మనలో మార్పుకు సిద్ధంగా ఉండాలి. ఈ శక్తి మనలో ఏదైతే జేపియాలో అది జేపిస్తుంది. కొన్ని అటాచ్ అయ్యి మనం అన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విడిచిపెట్టాల్సొస్తది. కొన్ని కొన్ని విడిచిపెట్టాల్సొచ్చినప్పుడు విడిచిపెట్టేసేయాలి. ఎందుకంటే ఆ ఎనర్జీ మనకు ఆ టైంలో ఇది అవసరం లేదంటే మన జీవితం నుంచి తీసేస్తుంది. సో, వి హావ్ టు బి రెడీ టు లెట్ గో ఆఫ్ ఇట్. సో, అలా మనం కంప్లీట్‌గా మర్చుకున్నప్పుడు ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా డీప్ సబ్జెక్టు. ఇది కొన్ని గంటలు చెప్పినా గాని ఇంకా కంటిన్యూయస్‌గా ఉండే సబ్జెక్టు. కాకపోతే రఫ్‌గా ఈ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ ఎలా ఉంటుందనేది, ఈ యొక్క కుండలిని అవేకెనింగ్ ఎలా ఉంటుందనేది తెలుసుకోవడం జరిగింది. ఫ్యూచర్‌లో ఒకవేళ ఇది వాళ్ళకు మనందరికి గిట్ట అవసరం ఉంటే, సో, ఇంకా ఇంకా డీప్‌గా ఎవరికైతే ఈ యొక్క సింప్టమ్స్‌కు వాళ్ళు ఫీల్ అవుతున్నారో, ఇంకా ఇంకా ఒకరి ద్వారా ఒకరు నేర్చుకొని ముందుకెళ్ళడానికి. సో, ఇంకా గూడా స్పెషల్‌గా సెషన్స్ బెట్టుకోవచ్చు. వాళ్ళ ద్వారా మన ద్వారా వాళ్ళు ఒకరికొకరు అండర్‌స్టాండింగ్‌లో ఒక అభివృద్ధి పదంలో నడవడానికి అవకాశం ఉంటుంది. సో, మా ఫ్రెండు ఇక్కడ శ్రీకాంత్ ఉండే ఉంటాడు. ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు. ఇప్పటిదాకా చాలా బాగా చెప్పారు. ఆల్మోస్ట్ అంతా కవర్ చేశారు మీరే. నేనేంటంటే నాకొచ్చినటువంటి ఎక్స్‌పీరియన్స్ కొంచెం షేర్ చేసుకుంటాను అందరితోను. ఫస్ట్ నేను ఇట్లాగే ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తూ ఉన్నాక వెన్నెముక కింద భాగం నుంచి స్టార్ట్ అయింది కదలిక. అత్యంత వేగంగా, చాలా వేగంగా పైకి దూసుకొని వెళ్ళిపోతుంది. వెర్టికల్‌గా వెన్నెముక నుంచి పైకెళ్తుంది. ముందుకి శరీరం ఫిజికల్ బాడీ ముందుకి వెనక్కి అత్యంత స్పీడ్‌గా ఊగుతుంది. కుర్చీ కూడా చాలా విపరీతంగా వైబ్రేట్ అయిపోతుంది. ఆ క్షణం నేను కూడా చాలా భయపడిపోయాను. ఏంటి ఇలా జరిగిపోతుంది? సడెన్‌గా ఇలా జరిగిపోతుంది ఏంటి అని చెప్పేసి చాలా భయపడిపోయాను. సరే అలాగే ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి ఓర్చుకున్నాను. కింద నుంచే స్టెప్పులుగా అప్పటిదాకా ఈ చక్రాలుంటాయని, మూలాధార చక్రం అని, స్వాదిష్టాన చక్రం అని ఇన్ని ఉంటాయని, కుండలిని అవేకెనింగ్ ఇలా జరుగుతుందని చెప్పేసి దాని మీద జీరో నాలెడ్జ్. నాకు ఎటువంటి నాలెడ్జీ లేదు. కానీ అది అనుకోకుండా అట్లాగా సడెన్‌గా అలా జరిగిపోయేటప్పటికి నేను చాలా భయపడిపోయాను. ఒక్కసారిగా తలలోకొచ్చేటప్పటికి కనీషా కొట్టినట్టుగా ఆ నెర్వ్స్ మొత్తము నేను ఫీల్ అవ్వగలిగాను. తలలో ఉన్నటువంటి నెర్వ్స్ మొత్తం ఫీల్ అవ్వగలిగాను. అత్యంత వేగంగా తలలోంచి పైకెళ్ళిపోయినట్లుగా ఫీల్ అయ్యాను. వెంటనే ఒక ముత్తులాగా ఆహ్, భయంకరమైన ముత్తు ఆవహించేసింది. అలాగా ఆ ముత్తులోకెళ్ళిపోయాను. తర్వాత ఆ ముత్తులో చాలా భయమేసింది నాకు. ఏంటి ఇలా జరిగిపోతుందని చెప్పేసి శరీర స్పృహ కూడా కోల్పోయాను కంప్లీట్‌గా. ఆ భయంలో వెంటనే శరీరాన్ని బలవంతంగా దగ్గరగా లాక్కున్నాననమాట. వెంటనే లెగిసాను. ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి కొంచెం కంగారు పడ్డాను. దాని తర్వాత నుంచి పనుకున్నా సమాధి స్థితి, కూర్చున్నా సమాధి స్థితి.
ఆటోమేటిక్ గా అదే బండిలో వెనక కూర్చున్నా సమాధి స్థితి, ఆటోలో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా సమాధి స్థితి. ఆ భయం పుట్టిపోయేది. ఏంటే ఇది ఈ రకంగా తీసుకెళ్లిపోతుందని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక నిలబడేవాడిని. గోడ కానుకొని నిలబడేవాడిని. అప్పుడు కూడాను ఆ నిలబడ్డా గానీ సమాధి స్థితిలో తీసుకెళ్ళిపోయేది. మళ్ళీ ఎప్పుడు 5 నిమిషాలకు 10 నిమిషాలకు లేసేవాడిని అని చెప్పేసి అనుకునేవాడిని. దాని తర్వాత అలాగే కొంచెం మళ్ళీ ధైర్యం తెచ్చుకొని కొన్ని రోజులు ఒక 4 రోజులు ధ్యానం కూడా ఆపేసా. ఏంటి మరి మన శరీరంలో ఏదైనా ప్రాబ్లం ఉందా? శరీరంలో ఏమైనా మళ్ళీ ఏమైనా అన్‌హెల్తీగా ఏమైనా ఏర్పడిందని చెప్పేసి అనుకున్నాను. తర్వాత శరీరంలో నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అంతా బానే ఉంది. చాలా ఆనందంగా ఉంది. అప్పటిదాకా చాలా మెడిటేషన్ బాగా ఫీల్ అయ్యేవాడిని. పైనుంచి ఎనర్జీస్ వచ్చాయి బాగుండేది. ఒక్కసారిగా నాలో నుంచి ఎనర్జీ స్టార్ట్ అయిందేంటి? ఇది ఎక్స్‌టర్నల్ ఎనర్జీ కాదు. ఇన్నర్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏమన్నా మన హెల్త్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా? ఏంటిది ఎక్కడి నుంచి ఉంది? లోపల నుంచి ఎలా వచ్చింది? అని చెప్పేసి ఆలోచించాను. ఇంకా అలాగలాగా ఇంకా మళ్ళీ ధ్యానం స్టార్ట్ చేశాను. ఎన్నుముక్క చుట్టూతా ఒక పాము తిరిగినట్లుగా పైదాకా అది స్పీడ్‌గా వచ్చేది. అది కింద నుంచి పైకి స్టార్ట్ అయ్యి వచ్చేటప్పుడు గుచ్చుకుంటా వచ్చేది. పైకెళ్ళేటప్పుడేమో బాగా వేడిగా ఉండేది. మళ్ళీ ఎట్ ఎ టైమ్ కిందకొచ్చేటప్పుడు బాగా చల్లగా మంచు ముద్ద రాసినట్టుగా వెన్నుముక్కి ఉండేది. మరోసారి ఏంటంటే ఆహ్, చీమలు మొత్తం ఒక చీమల గుంపంతా నా ఈపు మీద పడిపోయినట్లు, సూదులతో గుచ్చినట్టుగా. అంటే ఆ పెయిన్ ఏమి ఎక్కువగా ఉండదు. అలాగని కొంచెం ఫీల్ అవుతాం. కొంచెం చురుకుగా ఉంటది. సూదులతో గుచ్చినట్లుగాను. ఆ చీమలతో ఒక 1, 2 సార్లు అది అది కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఇంకైతే మనం ఏదో 4, 5 పాములు మింగినట్లుగా ఆ కడుపులోను ఆ శరీరం అంతా అనాహత చక్రం దగ్గర కానుంచి కడుపులో దాకా మొత్తం ఈపంతా ఆ పాములు మింగినట్టుగా 4, 5 పాములు ఉన్నట్లుగానే ఉంటది. ఆ ఫీలింగ్. తర్వాత బాడీ కంప్లీట్ వెయిట్ ఉండదు. అంటే గాలొస్తే గాలికి ఎగిరిపోతామేమో. పక్కన లారీ గాని, బస్సు గాని ఎళ్ళిపోతే ఆ గాలి వేగానికి మనం ఎగిరిపోతామేమో అన్నంత బాడీ అంత లాస్ వెయిట్ లాస్ అయినట్టుగా అనిపిస్తది. అంత బాడీ చాలా తేలిగ్గా ఉంటది. అదొక ఫీలింగ్. అదొకటి ఎక్స్‌పీరియన్స్ చేశాను. తర్వాత ఆ ఎనర్జీస్ అనేవి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. కింద నుంచి పైకెళ్ళేవి సహస్రార చక్రం కాడికి, సహస్రారం నుంచి మళ్ళీ కిందకి వచ్చేవి. ఎట్ ఎ టైమ్ 2 స్పీడ్‌గా చేసుకున్నాయి. 6, 7 చక్రాలు కూడాను కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. భలే స్పీడ్‌గా వెళ్తున్నొచ్చి క్లియర్‌గా అబ్జర్వ్ చేసేవాడిని. ఏంటిది ఇంత ఎనర్జీ ఫ్లో అయిపోతుంది బాడీలో అని చెప్పేసి. ఆ వైబ్రేషన్స్ భయంకరంగా ఒక్కొక్కసారి ఆ వైబ్రేషన్స్ భయంకరంగా వస్తాయి. ఆ కదలికలనేది ముందుకి వెనక్కి కదలికలు భయంకరంగా వస్తాయి. మీరు చూపించినట్లుగా ముందుకి, వెనక్కి, పక్కకి అది ఆ కదలికలు మీరు కూడా చూసారు కదా! అప్పుడు బెంగుళూరులో మనం కలుసుకున్నప్పుడు. ఆ కదలికలు ఇప్పటికీ అట్లాగే ఉండిపోయాయి. ఇంకా ప్రతి ఒక్కరు ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా దీని గురించి భయపడాల్సిన పని లేదు. మీరు మెడిటేషన్ చేస్తున్నారు అంటే మీ చుట్టూ మీ ఆరా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటది. మెడిటేషన్ చేస్తున్నారంటే ఎవ్వరు దేనికి భయపడాల్సిన పని లేదు. నేను చాలా భయపడ్డాను మొదట్లో. తర్వాత నేను బుక్స్ చదివిన తర్వాత, చాలా వీడియోస్ చూసిన తర్వాత, ఆహా! ఇది కుండలిని ఎనర్జీనా? ఇది ఇలా ఉంటదా? ప్రతి మనిషిలో ఇలా ఉంటదా? అని చెప్పేసి నేను అనుకున్నాను. చాలా మందికి కూడా చెప్పాను. ఇలాగా ఒకళ్ళ ఉన్నోళ్ళకి కూడా చెప్పాను. మీరు ఇన్వైట్ చేసినందుకు చాలా థాంక్స్ సుధాకర్ గారు. స్టార్టింగ్‌లో భయం ఉండే గదా! చాలా. సో, ఫైనల్‌గా అవును. ఇప్పుడు ఆ భయాన్ని ఎదుర్కొని మీ లైఫు అంటే ఈ దాని తర్వాత ఈ కుండలిని శక్తి చాలా వరకు మనము ఎటువంటి సింప్టమ్స్ వస్తాయో మాట్లాడినాం గదా! అద్భుతమైన జీవితాన్ని గూడా సృష్టిస్తది. మనం కేవలం ఒక యాంగిల్‌లోనే ఖచ్చితంగా. మాట్లాడాం. ఎందుకంటే శ్రీకాంత్‌కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది రైల్వే డిపార్ట్‌మెంట్‌లో. సో, ఆ రైల్వే డిపార్ట్‌మెంట్‌లో నాకు తెలిసినంత వరకు నువ్వు చెప్పిన దాని ప్రకారం దానికి ముందు రోజు జరిగే ఎగ్జామ్ పేపర్‌లో ఏమైతే వస్తుందో దానికి ముందు తెలిసింది. యెస్. ఒకటి 2 కొన్ని ఆన్సర్స్ ముందు రోజు. అంటే శక్తి ఒకటి తీసేస్తుంది అంటే, ఇంకోటి ఇస్తుంది. అంటే ఇది మనల్ని అది తీసేయడానికి ప్రాసెస్‌లో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు గానీ, దానికి కావాల్సిన పరిస్థితి ఇప్పుడు శ్రీకాంత్ జాబ్ ఎట్లా అంటే, వెళ్తాడు రైల్వే డిపార్ట్‌మెంట్‌లో హ్యాపీగా జాబ్ చేసుకుంటాడు 8, 9 గంటలు. ఏ కష్టం లేదు. ఏ ఇబ్బంది లేదు. హ్యాపీగా తన పని తను చేసుకుంటాడు. అతనికి అసలు ఈరోజు కూడా మాట్లాడితే ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నాడు. సో, మన జీవితంలో అద్భుతంగా మెరుగులు దిద్దడానికి ఈ శక్తి ఉపయోగిస్తది. కాకపోతే ఏందంటే, ఈ క్షీర సాగర మదనంలో కాస్త మనం దాన్ని తట్టుకొని ముందుకెళ్తా ఉంటే ఇంకా అంత అద్భుతమే.
మెల్లిమెల్లి. ఇప్పుడు కూడా శ్రీకాంత్ ఇంకా ప్రాసెస్ లోపల జరగొచ్చు. బట్ అంత ఇంటెన్స్ ఉండదు. ఇంకా ఒక బ్యాలెన్సింగ్ వస్తది. బ్యాలెన్సింగ్ వచ్చి ఆ బ్యాలెన్స్డ్‌గా తనకి తానే ఒక గైడెన్స్ ఇన్నర్ గైడెన్స్ తోని ముందుకెళ్తాడు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా శ్రీకాంత్? ఆల్రెడీ మొత్తం చెప్పేసారు మీరే. చాలా బాగా చెప్పారు సబ్జెక్ట్ మొత్తం. మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు. సబ్జెక్ట్ కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ. మంచి నీ యొక్క స్టోరీ మిగతా వాళ్ళందరికి కూడా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ యూత్‌కి సో ఈ ఎనర్జీని ఎక్కువ ఉంటుంది. చాలా స్పీడ్‌గా ఆ వైటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్‌గా ఫోర్స్‌ఫుల్‌గా ఉంటుంది. సో దాన్ని తట్టుకోవాలంటే మనకు కాస్త దాన్ని సరైన రీతిలో మనకు ఆ జ్ఞానం ఉంటే మనం ముందుకెళ్ళగలుగుతాం. సో థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇంకొకరు ధ్యాన శివ గారు. యెస్. ఈ సెక్షన్ లో జాయిన్ అయినటువంటి మాస్టర్స్ అందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. నేను 2022లో ధ్యానంలో వచ్చాను. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ముద్ర వేయడం ఇలాంటివన్నీ చాలా ఇష్టం ఉంటుండే. అయితే యూట్యూబ్ లో సడన్ గా 40 days కి చూసిన వీడియో. చూసేసిన తర్వాత ధ్యానం అంటే ఇట్టుంటుందా అని చూద్దామని ట్రై చేసిన. చేయంగా ఫస్ట్ అనుభవం ఏంటంటే ఫస్ట్ కూర్చుండే ఒక 50 minutes కూర్చున్నా. అయితే నా ఎదురుగా మన అవతార్ బాబాజీ ఒక ఆకారం కనిపించింది. కానీ అది నాకు అప్పుడు తెలియదు అది ఏందన్నది. నేనేమనుకున్నా అంటే నా యొక్క ఆత్మనేమని ఇంకా లోపల నుంచి ఏడ్చేస్తున్నా అయిపోయినా నాకు తెలియకుండానే. అలా ఏడ్చినా ఇంకా తర్వాత బయటకు వచ్చేసిన. నెక్స్ట్ డే మళ్ళీ కూర్చుంటే మళ్ళీ నాకు ఏం భావం అంటే మబ్బుల్లోకి అంటే నా లోపల నుంచి మరి అదేంటి ఆత్మనే కావచ్చు వెళ్ళి ప్రయాణం చేస్తున్నావు. నేను ఇక్కడ కూర్చున్నా కదా, మరి ఇక్కడ నేను ఎందుకు ఇట్లా ప్రయాణం చేస్తున్నా అని నాకు ఆ రోజు ఇంత అనిపించి ఇంకా ధ్యానంలో నుంచి లేచి మా హస్బెండ్ కి నేను ఎక్కువ ప్రయాణం చేసిన బావా అని చెప్పిన తర్వాత అప్పుడు మస్తు ఆనందం నాకు. ఎంత ఆనందం అని అంటే అసలు వర్ణించలేను. అంటే నేను ఎక్కడో ఇంకా తిరుగుతున్నాను. ఆ ఆనందం పోయి మళ్ళీ నాకు ఒక రకమైన భయం అది అనుకోకుండా నచ్చేసింది. ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ అలాగే ధ్యానం చేస్తూ ఉండగా నాకు జిన్నా వ్యవస్థ అంటే ఫుడ్ కాకపోవడం అట్లా 3 months ఇంకా నేను అలా ధ్యానం చేస్తుండగానే నాకు జీర్ణ వ్యవస్థ అంటే అది ఫుడ్ కాకపోవడము బాగా ఇబ్బంది. ఎంత ఇబ్బంది అంటే అసలు నేను జస్ట్ ఇట్లా పడుకుంటే ఈ సైడ్ నుంచి ఈ సైడ్ మలగడానికి కూడా నాకు ఓపిక లేకుండా బాగా దమ్ము, విపరీతమైన దమ్ము, నడవడానికి కూడా ఓపిక లేదు. అంత వీక్ అయిపోయినా. హాస్పిటల్ చూపించుకుంటే కూడా అంత బాగుందమ్మా నువ్వు బాగా హెల్తీగానే ఉన్నావు, నీ బ్లడ్ కూడా బాగా. ఇంకా ఇలా అంటే మాత్రం ఒక పెద్ద గొట్టం నుంచి ఊదితే మొత్తం ఆకాశంలో ఆ విపరీతమైన గాలిని తట్టుకోలేకపోవడం. మళ్ళీ హార్ట్ దగ్గర అసలు ఎలా అంటే బాగా నొప్పి రావడం. మళ్ళీ హార్ట్ కు టెస్ట్ చేయించినా అది కూడా మంచిగా ఉండడం. విపరీతమైన దమ్ము, నడవలేకపోవడం. అట్లా మస్తు రోజులు ఒక 1 year మాత్రం ఫేస్ చేసిన మాస్టర్ నేను. అలా మెల్లిగా అది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు గొంతు దగ్గర నాకు ఎలా అంటే బాగా స్మెల్ అక్కడ నొప్పి రావడం, అంత ఇట్లా తెమ్మలాగా ఉండడం. ఇక్కడ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది మాస్టర్ నాకు. కరెక్ట్. ఓకే. థ్యాంక్ యూ అండి దేహాన్ శివ గారు. చాలా అద్భుతంగా చెప్పారు. మీకు ఒకప్పుడు చాలా భయం ఉండే. ఇది అంతా ఏదో అవుతుంది, ధ్యానంలోకి వస్తే ఇలా అవుతుంది ఏంది, ఎన్నో అనుమానాలు ఉండే, భయాలు ఉండే. బట్ ఇప్పుడు మీలో క్లారిటీ వచ్చిందా లేదా? అంటే ఇది ఒక మంచి మార్గమే అని. మీలో తెలియకుండానే ఒక డివైన్ కనెక్షన్ అనేది పెరిగింది కదా. తెలియకుండా ఏదో ఒక తెలియని ఒక దైవత్వం నన్ను కాపాడుతుంది, దైవత్వమే నాతో చేపిస్తుందని. అంటే మాస్టర్ నేను ధ్యానం చేసేటప్పుడు ఇంకోటి ఏం నడుస్తుండే అన్ని నేను ధ్యానంలో ప్రొద్దున 5 అట్లా ఉన్నప్పుడు కూడా నా శరీరం నుంచి అది ఆత్మ అది ప్రయాణం చేసినప్పుడు కూడా కొన్ని లోకాలు కూడా అనిపిస్తుండే, నాకు అద్భుతాలు అనిపిస్తుండే, మళ్ళీ ఇలాంటి జరుగుతుంటాయి. దానికోసం మళ్ళీ అయినా సరే ఎలా అయినా సరే చేద్దాం, వచ్చినా కదా చూద్దామని ఇంకా చేస్తూనే ఉంటుంది. ధ్యానంలో 3 చేస్తున్నా స్టక్ అయిపోయింది. గొంతు దగ్గర స్టక్ అయిపోయింది. మొత్తం బాడీ అనేది స్టక్ అయిపోయింది. ఇంకా మనకేం కదల రాదు. అలా అయిపోగానే లోపల నుంచి ఇంటేసి వస్తుంది. ఏమనంటే నువ్వు చాలా మంది పిల్లలకు ధ్యానం నేర్పించు, శాకాహార ర్యాలీ చెయ్యు అని చెప్పింది. నాకు చెప్తా నేను ధ్యానం అంటే నాకు నేనే చెప్పుకుంటున్నాను. నేను ధ్యానం చేసి వాళ్ళకెలా చెప్పాలా అని అప్పుడు చెప్పిన. అలా జరిగింది. ఇప్పుడు మాస్టర్ అది ఇప్పుడు చెప్తున్నా నేను అది ధ్యానం చెప్పడం
వాళ్ళకి నేను జరుగుతుంది. కరెక్ట్. కరెక్ట్. అవన్నీ జరగంగా కూడా నాకు బుక్స్ కావాలి అంటే ఖచ్చితంగా నా దగ్గరికి బుక్స్ వస్తుండే మాస్టర్. అప్పుడు అలా అంటే అర్థం కాలేదు నాకు. అంటే ఈ బుక్ నాకు కావాలి, ప్రతిసారి ఎక్కువ వీడియోస్ చూస్తుంది అంటే దాంట్లో అది అంటే నాకు అది అనుకోకుండానే నా దగ్గరకు వచ్చేస్తుండే. కరెక్ట్. ఓకే. అదే వెరీ గుడ్ మాస్టర్. మంచి ఎక్స్‌పీరియన్స్. ఏంటంటే మన మనలో లోపల ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పటికీ మనకి ఏది గావాలి, ఇప్పుడు వీళ్ళందరూ కలవడం గూడా ఆ యూనియన్‌లో మనందరం ఇక్కడ డిస్కస్ జేయడం గూడా అది ఒక ప్రణాళికలనే మనం అందరం కలుస్తున్నాం. సో, మనం కేవలం ఇదంతా ఏం జరుగుతుందని ఒక అనుమానం పెట్టుకోకుండా ఎవ్వరు ఏ టైంలో ఏ మెసేజ్ ఇవ్వాలి, ఏ బుక్ రావాలి, ఏ ఫ్రెండ్‌ని కలవాలి, ఏ వీడియో చూడాలి అంత ఎనర్జీ కంప్లీట్ గైడెన్స్ అందిస్తా ఉంటుంది. ఏ పని జేయాలి. ఇప్పుడు తనకి 'ధ్యాన్ శివ' గారికి తన పిల్లలకి ధ్యానం జెప్పాలని వచ్చింది. సో, ఈ యొక్క ప్రాసెస్‌లో ఏది కావాలో వచ్చింది. ఆ మణిపూరక చక్ర దగ్గర జరిగినప్పుడు ఏ యొక్క బ్లాక్స్ అనేది క్లియర్ అవుతాయి దానికి సంబంధించిన అనారోగ్య సమస్యలొచ్చాయి. ఇక్కడ ధ్యానం చేస్తున్న వాళ్ళందరూ అనారోగ్య సమస్యలొస్తున్నాయంటే ఒకటి బాగా గుర్తుంచుకోవాలంటే పోతున్నాయి. వచ్చేది పోతుంది. దుఃఖమొస్తుంది పోతుంది. ఒక జబ్బొస్తుంది పోతుంది. జలుబొస్తుంది పోతుంది. శరీరంలో జీర్ణశయ సమస్యొస్తుంది పోతుంది. ఏ సమస్యొస్తున్నా గాని బాగా గుర్తుంచుకోవాలి పోవడానికొస్తుంది. ధ్యానం అనేది చాలా ఈజీగా, స్మూత్‌గా ఒక ముళ్ళుని స్మూత్‌గా తీసేసినట్టు తీసేస్తుంది. అంటే ఒక గొడ్డలితోని పోయే దెబ్బను చిన్న గుండు పిన్నితోని తీస్తుంది. ఈ యొక్క శక్తి చాలా ఇంటెలిజెంట్ కంప్లీట్‌గా శరణాగతి అయ్యి నాకెందుకిలా అవుతుంది? నా జీవితం ఇలా ఎందుకుంది? అని కొంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా వాళ్ళను అలా అన్నప్పుడు వాళ్ళు స్ట్రెస్‌కి గురవుతారు. నీకెందుకు ఇలా జరుగుతుంది? ఇలా జరగొద్దు గదా! ఇలానే జరగాలి గదా! ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎవరికీ రాలే గదా! అని జెప్పి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణకు తీసుకుంటే 1980లో ఒక డాక్టరు అమెరికాలో, కెనడాలో ఉండే ఒక డాక్టరు ఒక ధ్యానం జేయంగా తనకు సడెన్‌గా కుండలిని అవేకెనింగ్ అయ్యి ఒక సమాధి స్థితికెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళని అక్కడ మెడిటేషన్ సెంటర్‌లో ఉన్న వాళ్ళు అడిగితే, "మీకు కుండలిని అవేకెనింగ్ అవ్వడం అసాధ్యం. ఇది కొన్ని సంవత్సరాలు సాధన చేసిన తర్వాత మీకు అవేకెనింగ్ అవుతది. సో, మీకు గురువు లేకుండా అస్సలు అవేకెనింగే గాదు" అని వాళ్ళక్కడ జెప్తారు. దాని తర్వాత తను చాలా రీసెర్చ్ జేసి ఇప్పుడు ఒక 5, 6 బుక్స్ రాసింది. ఇంగ్లీష్‌లో ఉంటాయి. సో, రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన విజ్డమ్ మనం సేకరించి సో, ఎవరైతే దీని గురించి ఇంకా వాళ్ళకి తెలుసుకుంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి ఇంకా అవుతుందనుకుంటారో అందులో జాయిన్ గావచ్చు. ఆహ్, ముందు ముందు గూడా. సో, థాంక్ యూ అండి. ఫైనల్‌గా కన్‌క్లూజన్‌లో ఏంటంటే, కుండలిని శక్తి అనేది చాలా అద్భుతమైన శక్తి. మళ్ళీ మళ్ళీ చెప్పడానికి దేనికి భయపడొద్దు. చుట్టుపక్కలున్న వాళ్ళు చెప్పేది వాళ్ళు ఆ యొక్క జ్ఞానం లేకుండా చెప్పేది మీరు పూర్తిగా దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. మీ యొక్క పూర్తి రిసర్చ్ మీరు చేయండి. పూర్తి ఇన్నర్‌గా ఎళ్ళండి. ధ్యానం జేయండి. ప్రకృతిలో గడపండి. ఎక్సర్‌సైజ్ జేయండి. ఎనర్జీని బ్యాలెన్స్ జేసుకోండి. ఎంత తినాలో అంత తినండి. ఒక్కొక్కసారి ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ తినండి. సో, ఇలా మన యొక్క శరీరాన్ని ఒక టెంపుల్‌గా మార్చుకోవాలి. కంప్లీట్‌గా ఈ యొక్క శరీరాన్ని ఏది జెపితే ఏది అవసరం ఉంటే దానికి అవసరం ఉన్న టైంలో అందివ్వాలి. అవసరం ఉన్న టైంలో అందిస్తే మనం అది కంప్లీట్‌గా అయిపోతా ఉంటుంది. సో, ఇది మాస్టర్స్. ఇంకా డీప్ ఒక్కొక్క చక్ర, ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ లోపటికి వెళ్ళదలుచుకోలేను. సో, ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్స్ అయితున్న వాళ్ళు తర్వాత సెషన్‌లో వేరే టైమింగ్ పెట్టుకొని మనం మీట్ అవుదాం. సో, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు.